ఏం నేర్చుకున్నాం? అబ్నేర్ చనిపోయాడు. ఓకే, ఎలా చనిపోయాడు? ఎవరు చంపేశారు? తన తమ్ముడిని చంపినందుకు ప్రతీకారంగా చంపేశాడు, అంతేనా? ఓకే, ఇంకేం నేర్చుకున్నాం లాస్ట్ వీక్? ఇంకేమైనా గుర్తుందా? ఆశ్రయపురాల గురించి నేర్చుకున్నాం కదా, వెరీ గుడ్. ఇంకేమైనా గుర్తుందా? దావీదు ఓకే, కీర్తన కూడా రాశాడు, వెరీ గుడ్. 4వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. 1వ వచనం చదువుతారా అందరూ? సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారు అందరికీ ఏమియు. వెరీ గుడ్. ఎవరు చనిపోయారంట? అబ్నేరు చనిపోయాడని చెప్పేసి, అబ్నేరు చనిపోయాడనేసి ఎవరికి తెలిసిందంట ఆ విషయము? సౌలు కుమారుడు ఎవరు? ఇష్బోషేతుకు ఆ విషయం తెలిసింది, ఎవరు చనిపోయారని, అబ్నేరు చనిపోయాడని. వెంటనే ఇష్బోషేతు రియాక్షన్ ఏంటి చూడండి. అధైర్యపడ్డాడంట. ఏం పడ్డాడు? గట్టిగా చెప్పాలి. ఎందుకు అధైర్యపడ్డాడు? ఎందుకు అధైర్యపడ్డాడు? ఇష్బోషేతుకున్న ఏకైక బలము అబ్నేరు. ఓకే, అంటే ఇష్బోషేతు ఎవరిని నమ్ముకున్నాడు? అబ్నేరుని నమ్ముకున్నాడు. అంటే ఇష్బోషేతు మనుషుల్ని నమ్ముకున్నాడా, దేవుణ్ణి నమ్ముకున్నాడా? మనుషుల్ని నమ్ముకున్నాడు. అయితే ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. అంటే భయపడ్డాడంట. అంటే భయపడ్డాడు, అధైర్యపడ్డాడు, భయపడ్డాడు. నిరుత్సాహము, నిట్టూర్పు వచ్చేసింది. ఎందుకు నిరుత్సాహము, నిట్టూర్పు వచ్చింది? ఎందుకు భయం వచ్చింది అంటే, ఎవరి మీద తన నమ్మకం ఉంది? ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడు? మనిషి మీద, అబ్నేరు అనే మనిషి మీద ఆధారపడతా ఉన్నాడు. కాబట్టి ఇష్బోషేతు జీవితంలోకి భయం వచ్చేసింది. అయితే ఇష్బోషేతు అనే మాటకి అర్థం ఏంటని చెప్పాను, మీకు గుర్తుందా? ఇష్బోషేతు అనే మాటకి అర్థం ఏమని చెప్పాను? మర్చిపోయారా? సిగ్గుమాలిన వాడు అని చెప్పానా? వెరీ గుడ్. ఈ సిగ్గుమాలిన వాడిని ఎన్ని గోత్రాలు ఎన్నుకున్నాయి? 11 గోత్రాలు. ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి వద్దాం. ఆపోజిట్లో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదుకి ఎన్ని గోత్రాలు ఎన్నుకున్నాయి? వెరీ గుడ్. అయితే ఇష్బోషేతు మనుషుల మీద ఆధారపడ్డా, దేవుడి మీద ఆధారపడ్డా? అందుకే ధైర్యపడ్డాడు. ఇప్పుడు దావీదు దగ్గరకు వద్దాం. దావీదు మనుషుల మీద ఆధారపడ్డా, దేవుడి మీద ఆధారపడ్డా? ఎలా చెప్తారు దేవుడి మీద ఆధారపడ్డాడని? వెరీ గుడ్. ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం. ఫాస్ట్ చెప్పాలి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామా? యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ. మళ్ళీ చదవండి ఆ మాట. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. ఇటువైపు ఒక రాజు ఉన్నాడు, ఇటువైపు ఒక రాజు ఉన్నాడు. ఇటువైపు ఇష్బోషేతు ఉన్నాడు, ఇటువైపు దావీదు ఉన్నాడు. ఇష్బోషేతుని చూస్తే ఇష్బోషేతు ఎవరి మీద ఆధారపడ్డాడు? అబ్నేరు మీద ఆధారపడ్డాడు. అబ్నేరు ద్వారా తనకి రక్షణ కలుగుతుంది అనుకున్నాడు. ఇటువైపు ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదుకి సపోర్ట్గా ఒక ట్రైబ్ ఉన్నప్పటికీ, దావీదుకి సపోర్ట్గా ఒక ట్రైబ్ ఉన్నప్పటికీ, ఒకే గోత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పటికీ, దావీదు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాడు? యెహోవా మీద ఆధారపడతాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎవరి మీద ఆధారపడతా ఉన్నారు? మీరు ఎవరి మీద ఆధారపడతా ఉన్నారు? మనిషి మీద ఆధారపడతా ఉన్నారా, దేవుని మీద ఆధారపడతా ఉన్నారు? ఒకవేళ మీరు మనిషి మీద ఆధారపడితే కనుక, ఇష్బోషేతులాగా ఆ మనిషి మీ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు, ఆ మనిషి చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు, ఇష్బోషేతులాగా మీలో కూడా ధైర్యం వస్తుంది, ఇష్బోషేతులాగా మీలో కూడా భయం వస్తుంది. ఎందుకు? ఎవరి మీద ఆధారపడతా ఉన్నారు మీరు? మనిషి మీద ఆధారపడతా ఉన్నారు కాబట్టి.
ఇష్బోషేత్ జీవితంలో జరుగుతుంది అదే కదా. ఒకవేళ దావీదులాగా మీరు దేవుని మీద ఆధారపడతా ఉన్నారనుకోండి, రాజులని కాకుండా నరులని కాకుండా దేవుని మీద ఆధారపడతా ఉంటే దేవుడు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రామిస్ తెలుసా? జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. దావీదు జీవితంలో దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఎందుకు ఆ ప్రామిస్ చేశాడు అంటే, దావీదు దేవుని మీద, యెహోవా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కాబట్టి. చదవండి ఆ వచనం. ఆ కాలమున జకర్యా గ్రంథం 12:8 చదువుతున్నారా? 12వ అధ్యాయము 8వ వచనము. అందరు చదవండి. ఆ కాలమున యెహోవా దేవుడు యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు. అంటే లాస్ట్ డేస్లో, రెండవ రాకడ సమయంలో యెహోవా దేవుడు ఎవరికి సంరక్షకుడుగా ఉంటాడు? యెరూషలేము వాసులకు, అంటే ఇజ్రాయేలు ప్రజలకి సంరక్షకుడుగా ఉంటాడు. అక్కడ దావీదు లాగా ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. చూడండి ఏంటో ప్రామిస్ చూడండి ఒకసారి. వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. శక్తిహీనులు ఎలా అయిపోతారంట? దావీదులాగా అయిపోతారంట. శక్తిహీనులు ఎలా అయిపోతారు? ఆ రోజులో దావీదులాగా అయిపోతారు. ఎందుకు దావీదులాగా అయిపోతారు? దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. ఎందుకు ఇష్బోషేతులాగా అయిపోతారని చెప్పలేదు? ఇష్బోషేతు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనిషి మీద ఆధారపడ్డాడు కాబట్టి. నవ్వుదామా? అందరు సాడ్ ఫేసులు పెట్టుకొని నవ్వండి. కొంచెం సాడ్ ఫేసెస్ వద్దు, నవ్వుదామా ఒకసారి. ఫేక్ స్మైల్ అయినా పర్వాలేదు, నవ్వండి. ఇష్బోషేతు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనిషి మీద ఆధారపడ్డాడు. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దావీదుకి ఒక ప్రామిస్ వచ్చింది అక్కడ. అంటే దావీదు సంతానంలో వచ్చిన వారికి ఒక ప్రామిస్ వచ్చింది. ఏంటి ఆ ప్రామిస్ అంటే, ఆ దినమున యెరూషలేము వాసులందరికీ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఎలాంటి ధైర్యాన్ని ఇస్తాడు? దావీదు వంటి ధైర్యాన్ని ఇస్తాడు. అంటే నువ్వు యెహోవా దేవుని మీద ఆధారపడితే నీ తర్వాత వచ్చే సంతతి ఏదైతే ఉందో వాళ్ళకి నిన్ను ఎగ్జాంపుల్గా చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. దావీదు సంతానంలో వచ్చిన వాళ్ళ గురించి దేవుడు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని మీద ఆధారపడితే, మనుషుల మీద కాకుండా నువ్వు విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఉంటే, నీ సాక్ష్యాన్ని నీ తర్వాత వచ్చే తరం వాళ్ళకి దేవుడు చూపించడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులు. చేరినదే ఎంచబడెను. అయితే చదవాలి. నేటి వరకు అక్కడ కాపురస్తులై. వెరీ గుడ్. కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. 2వ వచనంలో ఏం పేర్లు అంట? వాళ్ళ పేర్లు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీళ్ళు ఎవరంట? బెన్యామీనీయులో చేరిన బెయరోతీయులు అనండి. ఇంగ్లీష్లో అయితే బీరోతియన్స్ అంటాం. ఏమంటాం? బీరోతియన్స్ అనండి. గట్టిగానండి. ఈ బీరోతియన్స్ ఎవరయ్యా అంటే, వీళ్ళు బెన్యామీను గోత్రపు వాళ్ళు కాదు. జాగ్రత్తగా వినాలి. ఇటు చూడండి. వీళ్ళు బెన్యామీను గోత్రములో చేర్చబడ్డవాళ్ళు. అయితే ఈ బెయరోతీయులు ఎవరయ్యా అంటే, యెహోషువ ఎప్పుడైతే వాగ్దాన భూమికి కనాను దేశానికి వస్తాడో, ఆ కనాను దేశంలో అప్పటి వరకు ఎవరున్నారు? కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. ఆ తెగల్లో ఒక తెగ వీళ్ళు బీరోతియన్స్ అంటాం. వీళ్ళని బేరోతీయులు అంటాం. ఏమంటాము? వీళ్ళు అక్కడ నివాసం ఉండేవాళ్ళు. అయితే అక్కడ నివాసం ఉన్న వాళ్ళని యెహోవా దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళందరినీ చంపేసి ఆ భూమి మీరు ఆక్రమించుకోండి అని చెప్పాడు. అయితే యెహోషువ ఏం చేస్తాడంటే,
అలా ఆక్రమించుకోకుండా యెహోషువ ఫెయిల్ అవుతాడు. అక్కడ ఒక విషయం జరుగుతుంది, ముందుకెళ్ళిన తర్వాత మీకు చెప్తా ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది. ఈ బెరోతియన్స్ అక్కడ ఉంటారు, బెరోతీయులు అక్కడ ఉంటారు. కానీ యెహోషువ వాళ్ళని చంపకుండా, వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టకుండా వాళ్ళని అక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. అందరు తీసాక చదవండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. తీసారా అందరూ? 9వ అధ్యాయము 17వ వచనము చదవండి. ఇజ్రాయేలీలు సాగి 3వ నాడు వాడి పట్టణంలో వచ్చిరి. మళ్ళీ ఒకసారి చదవండి, ఏంటా పట్టణాలు? గిబియోను, కెఫీరా, కిర్యాత్యారీము అనున్నావు. ఈ కిర్యాత్యారీముకి ఇంకో పేరు ఉంది, ఎవరైనా చెప్తారా? బైబుల్ స్టడీ క్విజ్ ఇది. ఎగ్జాక్ట్లీ హెబ్రోన్. క్లాప్స్ కొట్టండి పాపకి, గట్టిగా కొట్టాలి. వెరీ గుడ్. యెహోషువ ఆ భూమి దగ్గరకు వచ్చాడంట. ఆ భూమి దగ్గరకు వచ్చినప్పుడు ఆ భూమిలో కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు, ఆ పట్టణంలో కొన్ని తెగల వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? గిబియోను వాసులు. వీళ్ళంతా గిబియోను వాసులు అనండి, గట్టిగానండి. ఈ గిబియోను వాసులు లేదా ఈ గిబియోను గోత్రాలు ఏంటయ్యా అంటే కెఫీరా అనండి, బెయేరోతు లేదా బిరాతియన్స్ అనొచ్చు ఇంగ్లీష్లో. కిర్యాత్యారీము అనండి. వీళ్ళు కొన్ని తెగలుగా అక్కడ ఉన్నారు. అయితే యెహోషువకి దేవుడు ఏం చెప్పాడంటే, వీళ్ళని చంపేసి ఆ భూమిని మీరు ఆక్రమించుకొని ఇజ్రాయేలు 11 గోత్రాలకి నువ్వు ఆ భూమిని పంచిపెట్టమంటే, యెహోషువ అక్కడ ఒక తప్పు చేస్తాడు. యెహోషువ ఏం తప్పు చేస్తాడు అంటే వాళ్ళని చంపకుండా వదిలేస్తాడు. 18వ వచనం చదువుదామా? 18వ వచనం చూడండి, గట్టిగా చదవాలి. సమాజ ప్రధానులు ఇజ్రాయేలీల దేవుడైన వారితో ప్రమాణము చేసెను గనుక ఇజ్రాయేలీలు వారిని హతము ఏం చేశారంట? పెద్దలు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు ఏం చేశారంట? వాళ్లతో సమాధాన పడ్డారంట. ఎవరితో సమాధాన పడ్డారు? ఇందాక వచనం చూద్దామా, ఎవరితో సమాధాన పడ్డారు? ఎవరెవరితో చూడండి. కెఫీరాతోటి, బెయేరోతు వాళ్ళతోటి, కిర్యాత్యారీము అనే ఆ ట్రైబ్స్ తోటి, ఆ తెగల వాళ్ళతోటి సమాధాన పడి దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళకి ఆ భూమిలోంచి వెళ్ళగొట్టేయమని చెప్పాడు. కానీ యెహోషువ వాళ్ళ పెద్దలు ఏం చేస్తారంట? సమాధాన పడి మిమ్మల్ని ఏం చేయము, మీరు మాతో పాటు ఉండొచ్చు అని ఒక నిబంధన చేసుకున్నారంట. మిమ్మల్ని ఏమి చేయము, మీరు మాతో పాటు ఉండొచ్చు అని ఒక నిబంధన చేసుకున్నారంట. దేవుడు ఆజ్ఞని మీరనట్ట. ఎవరు? యెహోషువ నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. అంటే మోషే నాయకత్వంలో జరిగిన తప్పిదాల్ని యెహోషువ కనుగొని యెహోషువ నేర్చుకున్నాడు కొన్ని విషయాల్లో, కానీ కొన్ని విషయాల్లో తప్పిపోయాడు. ఇదొక విషయం. అలాగా మీరు మాతో ఉండొచ్చు, మేము మిమ్మల్ని ఏమీ చేయము అని ఒక నిబంధన చేసుకున్నారంట. అయితే ఆ తర్వాత వచనంలో ఇజ్రాయెల్ ప్రజలకు అది నచ్చదు. చూద్దామా? 19వ వచనమా చూడండి ఒకసారి. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. సమాజమంతా ఏం చేసిందంట? ప్రధానులకు విరోధంగా మొరపెట్టారు. మీరు చేసిన పని తప్పు అని సమాజానికి అర్థమైంది, కానీ పెద్దలకు అర్థమవలేదు, యెహోషువకు అర్థమవలేదు. నిబంధన చేసుకున్నారంట. అలాగా నిబంధన చేసుకున్న తర్వాత యెహోషువ భూమిని పంచిపెట్టిన తర్వాత కొంతకాలానికి ఈ బిరాతియన్స్ అనేవాళ్ళు కొంచెం నెంబర్ పెరిగి వాళ్ళు కూడా బెన్యామీనీల్లో కలిసిపోయారు. ఎందుకు బెన్యామీనీల్లో కలిసిపోయారు? ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది బెన్యామీను తెగ వాళ్ళకి ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? బెన్యామీను గోత్రం వాళ్ళకి ఇవ్వబడింది. వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళల్లో కలిసిపోయి వీళ్ళు కూడా బెన్యామీనీలు అని పిలువబడతా ఉన్నారు. ఒకసారి మ్యాప్ చూద్దామా? ఫస్ట్ మ్యాప్ చూద్దామా? మ్యాప్లో చూపిస్తాను మీకు. బెన్యామీనీలకి ఆ ప్రాంతము ఇవ్వబడింది. అయితే ఈ బెయేరోతు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బెయేరోతు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలోంచి కొంతమంది వచ్చారంట. వీళ్ళలోంచి కొంతమంది వచ్చి సౌలు కుటుంబీకుల దగ్గర వాళ్ళు సైన్యాధిపతులుగా ఉంటా ఉన్నారు. అయితే
ఆ ఆ గోత్రంలోంచి వచ్చిన వారే బయన రేకాబు అనండి. బయన అనండి, రేకాబు అనండి. వెరీ గుడ్. ఈ బయన రేకాబులు ఏం చేశారు అనేది ముందుకెళ్ళిన తర్వాత మనం చదువుదాం. కానీ 4వ వచనంలో మనకి వేరే క్యారెక్టర్ ఒకటి కనిపిస్తూ ఉంది. 4వ వచనంలో మనకి వేరే క్యారెక్టర్ ఒకటి కనిపిస్తూ ఉంది. 4వ వచనం చదవండి. సౌలు కుమారుడగు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. యెజ్రెయేలు నుండి సౌలుని గురించియు యోనాతాను గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు అనండి, గట్టిగానండి. రాజు పేరేంటి? ఇష్బోషేతు అనండి. ఇతని పేరేంటి? ఓకే, జాగ్రత్తగా వినండి. 4వ వచనంలో ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు బెయోరోతీరులైన రేకాబు, బయనా గురించి చెప్తా ఉన్నాడు. 4వ వచనంలో కొత్త క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. చూడండి, బీరోత్ అనే ప్రాంతము. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఏ ప్రాంతంలో ఉన్నాడు? ప్రస్తుతానికి హెబ్రోన్లో ఉన్నాడు. ఓకే, ఈ బీరోతీయులు ఈ ప్రాంతము బెన్యామీనులకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? అయితే బెన్యామీనీయులకి ఇవ్వబడక ముందే యెహోషువ తోటి వాళ్ళు ఏం చేసుకున్నారు? వాగ్దానం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు, మిమ్మల్ని ఏం చేయము అని చెప్పేసి. నిబంధన చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళల్లో కలిసిపోయారు. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి. దాదాపు 300-400 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే ఈ విషయం అంతా జరిగి. వాళ్ళు కూడా బెన్యామీనీలాగే నార్మల్గా బ్రతికేయడం స్టార్ట్ చేశారు. ఓకే, తర్వాత వాళ్ళల్లో ఇద్దరు వీళ్ళ దగ్గర సైన్యాధిపతులుగా జాయిన్ అయ్యారు. అంతేనా? అలాగే ఉందా? 2వ వచనంలో అదే ఉందా? సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. అంటే వాళ్ళు బెన్యామీను గోత్రంలో కలిసిపోయారు. ఇప్పుడు సౌలు ఏ గోత్రం వాడు? ఆ బెన్యామీను గోత్రంలో కలిసిపోయాడు కాబట్టి వాళ్ళ గోత్రంలోంచి ఇద్దరిని తెచ్చుకున్నాడు. ఎవరు? బయనాని, రేకాబుని. ఇప్పుడు 4వ వచనంలో మనకు కొత్త క్యారెక్టర్ కనిపిస్తూ ఉంది. ఒకసారి నాతో పాటు చెప్పండి. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. కుంటివాడైన కుమారుడు ఉన్నాడంట. పుట్టుకతో కుంటివాడా కాదు. ఎందుకు కుంటితనం వచ్చిందంటే సౌలు యోనాతానుని అక్కడ యుద్ధంలో చంపేశారు అన్న విషయం వీళ్ళకి తెలిసింది. సౌలు యోనాతాన్ని అక్కడ యుద్ధంలో చంపేశారు అన్న విషయము వీళ్ళకి తెలిసింది. ఇక్కడ ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే అతని దాది అంటే నర్స్ లేదా నానీ అంటాం కదా ఇంగ్లీష్లో. ఆ పిల్లోడి సంరక్షణ చూసే ఆమె ఏం చేసిందంటే అతన్ని ఎత్తుకొని పారిపోవాలి అనుకుంది. అప్పుడు ఆ పిల్లోడు వయసు ఎంత? అందులో ఉందా చూడండి. 5 ఏండ్ల వాడు, 5 ఏండ్ల పిల్లోడు. జాగ్రత్తగా వినండి. 5 ఏండ్ల పిల్లోడిని తీసుకొని పారిపోవాలి అనుకుంది. ఎత్తుకొని పరిగెడతా ఉన్నప్పుడు కింద పడిపోయాడు పిల్లోడు. కింద పడిపోయినప్పుడు కాలికి దెబ్బ తగిలింది. ఆ కాలికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బ తగిలిన టైం దగ్గర నుంచి అతను కుంటోడు అయిపోయాడు ఆ పిల్లోడు. అర్థమవుతుందా? అక్కడ సౌలు యోనాతాను చనిపోయాడు అన్న విషయం వీళ్ళకి తెలిసింది. ఈ పిల్లోని కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఆమె తాపత్రయంతో ఆ పిల్లోని ఎత్తుకొని పరిగెత్తడము స్టార్ట్ చేసింది. పరిగెడతా ఉండగా ఎక్కడో పిల్లోని కింద పడేసింది. కాలికి దెబ్బ తగిలింది. అప్పటి నుంచి పిల్లోడు కుంటివాడైపోయాడు. అప్పుడు అతనికి 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ఉన్న పిల్లోడు ఫాస్ట్గా పరిగెడతాడా లేదా నర్స్ ఫాస్ట్గా పరిగెడుతుందా? చిన్నపిల్లల్ని చూడండి మీరు. వాళ్ళతో పాటుగా మనం పరిగెత్తగలమా? 5 ఇయర్స్ పిల్లోడిని అసలు ఆపగలమా? మనం భూమి మీద ఆపగలమా? ప్రసాదుల పిల్లోడు అస్సలు ఉరుకుతూనే ఉంటాడు, అటు ఇటు అలర్ చేస్తూనే ఉంటాడు. అడగండి, తల్లి కూడా ఇక్కడే ఉంది. సో ఈ 5 ఇయర్స్ ఉన్న పిల్లోడు తనంతట తను పరిగెత్తగలడు కదా, ఎందుకు ఈమె ఎత్తుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే ఇష్బోషేతు అనే పేరుకి అర్థం ఏంటి? సిగ్గు మాలినవాడు అని అర్థం. ఓకే, మెఫీబోషేతు అనే పేరుకి చెడ్డ నోరు గలవాడు అని అర్థం. ఏంటది? గట్టిగా చెప్పాలి. లేదా చెడ్డ ఊపిరి గలవాడు అని అర్థం. ఓకే, ఈ చెడ్డ నోరు లేదా చెడ్డ ఊపిరి ఏ సమయంలో వస్తుంది అంటే కొంతమంది క్రైస్తవ చరిత్రకారులు చెప్తా ఉన్న విషయం. ఇది నిజంగా అదేనా అని నేను మాట్లాడట్లేదు, అంటే దగ్గరగా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను.
ఆస్తమా ఉన్నప్పుడు వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పాలి? ఆస్తమా లాంటి లంగ్ కండిషన్ ఉన్నప్పుడు వస్తుంది. ఆస్తమా, టీబీ, న్యూమోనియా లాంటి లంగ్ కండిషన్స్ ఉన్నప్పుడు వస్తుంది. ఈ పిల్లలు ఫాస్ట్గా పరిగెత్తలేరు. కొంచెం దూరం పరిగెత్తంగానే అలసిపోతూ ఉంటారు. కొంచెం దూరం పరిగెత్తంగానే అలసిపోతూ ఉంటారు. బహుశా ఆ పిల్లోడికి ఆ హెల్త్ కండిషన్ ఉందేమో. అయితే ఆ దాది ఆమె ఏం చేస్తూ ఉందంటే, ఇలా పరిగెడితే పిల్లోడు అలసిపోయి పిల్లోడికి ఏమైనా అవుతుంది కాబట్టి నేను ఎత్తుకొని పరిగెడతాను అని చెప్పేసి పరిగెడతా ఉంది. పరిగెట్టినప్పుడు కింద పడిపోయినప్పుడు కాలికి దెబ్బ తగిలి కుంటివాడైపోయాడు. ఇప్పుడు ఇష్బోషేతు లైఫ్లోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. పుట్టినప్పుడు బాగానే ఉన్నాను నేను. మెఫీబోషేతులాగా ఆలోచిద్దాం. పుట్టినప్పుడు బాగానే ఉన్నాను అనండి. మళ్ళీ అనండి, గట్టిగా అనండి. ఎప్పుడు వచ్చింది ఈ సమస్య? ఎవరి వల్ల వచ్చింది ఈ సమస్య? దాది వలన. అంటే తను ఎవరి వల్ల ఫెయిల్ అయిపోయాడు అక్కడ? తన సొంత పని వల్ల ఫెయిల్ అయిపోయాడా, లేదా తనకి రెస్పాన్సిబుల్గా ఉండవలసిన నర్స్ వల్ల ఫెయిల్ అయిపోయాడా? ఆ నర్స్ వల్ల ఫెయిల్ అయిపోయాడు. అయితే ఆ 5 ఇయర్స్ ఏజ్ నుంచి మెఫీబోషేతు లైఫ్ అర్థం చేసుకోండి ఒకసారి మీరు. తను పెరిగి పెద్ద అయ్యే కొద్దీ తన లైఫ్ అంతా ఎలా జరుగుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. తన చెయ్యని తప్పు వల్ల అతను కింద పడిపోయాడు, కుంటివాడైపోయాడు. ఎంతమంది కుంటివాడని పిలిచారు, ఎంతమంది ఇబ్బందులు పెట్టారో, ఎంతమంది ఎక్కిరించారో, అసలు ఎలాంటి లైఫ్ గడుపుతూ ఉన్నాడో తెలీదు. ఇప్పుడు ఆ కుంటివాడైన మెఫీబోషేతు ప్లేస్లో మనల్ని పెట్టుకొని ఆలోచన చేద్దాం. మన జీవితాలు ఎలా ఉంటాయి? కుంటి వాడైన జీవితాలుగానే ఉంటాయిగా, పాపపు జీవితాలుగానే ఉంటాయి కదా. పోనీ ఇతరులు మనల్ని ఫెయిల్ చేస్తూ ఉంటారు కదా, ఇతరులు మనల్ని గేలి చేస్తూ ఉంటారు కదా. మనకు సంబంధం లేని విషయంలో మనం దూరి మనం ఫెయిల్ అయిపోతాం కదా. తనకు సంబంధం లేదు పాపం, ఆ దాది ఎత్తుకొని కింద పడేసింది. మనకు సంబంధం లేదు ఆ విషయం. ఎవరో చేసిన పనికి ఇతను శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మెఫీబోషేతు ఎవరైతే కుంటివాడిగా తనది కాని శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడో, ఈ మెఫీబోషేతుని తర్వాత దావీదు తన ప్యాలెస్లోకి తీసుకొని దావీదు ఉన్నంతకాలం తన పక్కనే ఒక రాజులాగా ట్రీట్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక గొప్ప ఆలోచనని మనం చేద్దాం. మెఫీబోషేతు ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. దావీదు ప్లేస్లో యేసయ్యను పెట్టుకుందాం. మనకు అర్హత ఉందా ప్యాలెస్లోకి వెళ్ళడానికి? మనకు అర్హత ఉందా రాజు పక్కన కూర్చోవడానికి? మనకు అర్హత లేదు. మనము నలిగిపోయి ఉన్నాం, విరిగిపోయి ఉన్నాం. అంటే మనము ఏదో బాధతోటి, ఏదో డిప్రెషన్ తోటి, ఏదో సమస్యతోటి ఎవరో మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అత్తగారు తిడుతుందో, కోడలు తిడుతుందో, ఏం జరుగుతుందో తెలియదు. మనకు సంబంధం లేని విషయంలో మనం డిప్రెస్ అవుతా ఉన్నామో, మనల్ని ఎవరు ప్యాలెస్లోకి తీసుకెళ్తా ఉన్నారు తెలుసా? యేసయ్య ప్యాలెస్లోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనము అక్కడ యేసయ్య పక్కన కూర్చొని భోజనం చేయడానికి అర్హులము కాదు. కానీ మెఫీబోషేతులాగా మనము అక్కడ కూర్చోడానికి అర్హులము కాదు. కానీ మనల్ని అర్హులుగా చేసి అక్కడ కూర్చోబెడుతుంది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అయితే మీరు ఎవరన్నా డిప్రెస్డ్గా ఉన్నారా? మీరెవరన్నా విరిగి నలిగిపోయి ఉన్నారా? మీరేదన్నా సమస్యతో బాధపడతా ఉన్నారా? కష్టపడొద్దు. మిమ్మల్ని ఆ స్థానానికి యేసయ్య తీసుకెళ్తారు. ఎప్పుడు? ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు. హల్లెలూయా. సడన్గా ఈ 4వ వచనంలో మెఫీబోషేతు కనిపిస్తాడు. మళ్ళీ కనపడ్డు. మళ్ళీ తర్వాత ఎక్కడో వేరే అధ్యాయాల్లో కనిపిస్తాడు. వెరీ గుడ్. మొదట 2 వ్యక్తుల గురించి చెప్పాను మీకు. ఎవరు వాళ్ళు? రేకాబు, బయానా. తర్వాత ఇంకో వ్యక్తి గురించి చెప్పాను. ఎవరు ఆ వ్యక్తి? మెఫీబోషేతు ఎవరు? సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు. ఏమైంది మెఫీబోషేతుకి? కుంటివాడైపోయాడు. ఎందుకు కుంటివాడయ్యాడు? దాది పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడేసింది. వెరీ గుడ్. ముందుకు వెళ్దాం. 5వ వచనంలోకి వద్దాం. రిమ్మోను కుమారులకు రేకాబును బయానాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషేతు మంచము మీద పండుకొని ఉండగా
అతని ఇంటికి వచ్చిరి. వెరీ గుడ్. ఇందులో ఈ వచనంలో మీకు ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి సీన్స్ చెప్పండి నాకు ఒకసారి. ఏమేమి సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి చెప్పండి. ఎండ, ఓకే, ఎండ కనిపించింది. ఇంకేం కనిపించింది? మధ్యాహ్న కాలం. ఇంకా ఇష్బోషేతు. వెరీ గుడ్. ఇటు చూడండి ఒకసారి. ఇష్బోషేతు పడుకున్నాడు అనండి గట్టిగానండి. ఎప్పుడు పడుకున్నాడు? మధ్యాహ్న కాలము ఎండగా ఉన్నప్పుడు ఇష్బోషేతు. అంటే ఆ టైంలో వాళ్ళకి అది కామనే. ఎండలో అక్కడ ఏమంటాము, ఈస్టర్న్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం పనిచేస్తారు, మధ్యాహ్నం పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం పనిచేస్తారు, కామనే. ఇష్బోషేతు కూడా పడుకున్నాడు. బహుశా ఎండ ఎక్కువగా ఉంది, ఇష్బోషేతు కూడా పడుకున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటయ్యా అంటే, ప్రస్తుతానికి ఇష్బోషేతు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు? మొదటి వచనంలో చదవండి ఒకసారి. మొదటి వచనం చదవండి. చదవండి ఒకసారి. హెబ్రోనులో అబ్నేరు చనిపోయానని సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడాను. భయంతో ఉన్నాడు ఇష్బోషేతు. ఎవరు చనిపోయారని? అబ్నేర్. ఇలాంటి భయంలో ఉండాల్సిన ఇష్బోషేతు ఏం చేయాలి లెక్క ప్రకారము? ఏం చేయాలి లెక్క ప్రకారము? ఏం చేస్తున్నాడు ఇష్బోషేతు? ఏం చింత లేకుండా ఏమీ చింత లేకుండా పడుకున్నాడు. మనం కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు చింత లేకుండా పడుకుంటున్నామా, లేదా ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవునితోటి ప్రార్థన ద్వారా యుద్ధం చేస్తా ఉన్నాడు? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చింత లేకుండా పడుకున్నాడు. అబ్నేర్ చనిపోయాడు, భయంతో బతకాలి, నెక్స్ట్ ఏం జరగాలో తెలియదు, కానీ ఏం చేస్తున్నాడంట? ఏ చింత లేకుండా మంచిగా పడుకున్నాడంట. నాకు ఏ సమస్య లేదన్నట్టుగా పడుకున్నాడంట. మనం కూడా నిద్రపోతూ ఉన్నాం. ఏంటా నిద్ర తెలుసా? ఆత్మీయ నిద్ర. సంఘములు నిద్రపోతూ ఉన్నాయి. ఏంటా నిద్ర తెలుసా? ఆత్మీయ నిద్ర. పడుకున్నాయి సంఘాలు, పడుకున్నాయి. బయట మిషనరీలకు వెళ్తా ఉన్న వాళ్ళు చనిపోతూ ఉంటే సంఘము పడుకుంది. బయట మిషనరీస్గా వెళ్తా ఉన్న వాళ్ళు కొట్టబడతా ఉంటే సంఘము సువార్త సభల్లో, సంఘము లైటింగ్లలో, సంఘము స్మోకుల్లో, మ్యాడ్నెస్ ప్రోగ్రాముల్లో చాలా బిజీగా ఉంది. సంఘము పడుకుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వ్యక్తిగతంగా మనకు అప్లై చేసుకోవాలి, అలాగే సంఘానికి కూడా అప్లై చేసుకోవాలి. సంఘము నిద్రపోతూ ఉంది. ఆ నిద్రపోయిన సంఘాన్ని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మేలుకొల్పుతాను. లేకు, పైకి లేకు, పడుకునే టైం కాదు ఇది, నువ్వు లెగిసి పని చేయాల్సిన టైం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం నిద్రపోతున్నామంట, సంఘము నిద్రపోతుందంట. అమెరికా, యూకే, స్కాట్లాండ్ లాంటి దేశాల్లో మొన్నే చదువుతా ఉన్నాం కదా న్యూస్ పేపర్, స్కాట్లాండ్ లాంటి దేశంలో ఎంతోమంది చర్చెస్ అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అమ్మేస్తూ ఉన్నారు? సంఘాలు నాస్తికులు ఎక్కువైపోతా ఉన్నారు. నాస్తికులు ఎందుకు ఎక్కువైపోతూ ఉన్నారు? సంఘం పడుకుంటుంది కాబట్టి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పడుకునే సంఘమా? కాదు, అలా ఉండడానికి వీలు లేదు. ఇది నిరంతరము నిలబడి ఆత్మీయమైన ఆ గ్రుడ్డితనాన్ని తీసివేసి, ఆ నిద్రని తీసివేసి ఎప్పుడు చలాకీగా పరిగెత్తే సంఘముగా వావు సంఘం ఉండునుగాక. గట్టిగా చెప్పాలి. అక్కడ మిషనరీస్ కష్టాలు పడతా ఉంటే సంఘం ఏం చేస్తూ ఉందంట? పడుకుందంట. అక్కడ మిషనరీస్ చంపబడతా ఉంటే సంఘము డ్యాన్సుల్లో బిజీగా ఉంది. ఆల్రెడీ మొదలైపోయింది, సందడి మొదలైపోయింది. యేసుక్రీస్తు పుట్టి అసలు యేసుక్రీస్తుకే చిరాకు వస్తుంది. అట్లా పుడతాడు యేసు. ఎన్నిసార్లు పుడతాయి? ఎన్నిసార్లు పుట్టిస్తారా నన్ను అనుకుంటాడు ఆయన. ఏమన్నా కొత్తదనం ఉందా పాటల్లో? క్రీస్తు పుట్టాడు పశువుల పాకలో. యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు. ఆయన చెప్పాడా ఎక్కడన్నా? పశువుల పాకలో పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టలేదు ఆయన. ఎక్కడో పుడితే ఆయన తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టాడు. క్రీస్తు పుట్టెను పశువుల పాకలో అంటే ఎంత, వాట్ ఈస్ దిస్? యేసుక్రీస్తు పశువు పాకలో పుట్టలేదయా. స్కిట్లు కూడా వేస్తారు మన మరియమ్మని తీసుకొచ్చి పశువుల పాకలో పెట్టి పడుకుంటే మరియమ్మ పశువుల పాకలో జన్మనిస్తుంది. ఉందా వాక్యంలో? లూకాసు వార్త చదవండి తెలుస్తుంది మీకు. ఆయన ఎక్కడో పుట్టాడు, ఆయన తీసుకొచ్చి స్థలము లేక పశువుల పాకలో. చూడండి, మన ఆత్మీయ గుడితనం అర్థమవుతుంది. ఆ పాటలు మనం పాడేస్తున్నాం, ఆ పాటలకు మనం ఎంజాయ్ చేస్తున్నాం, డ్యాన్సులు ఇస్తున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే అయ్యా ఆయన పశువుల పాకలో పుట్టాడా అని ఆలోచిస్తే తెలుస్తుంది మనకి. ఆయన పశువుల పాకలో పుట్టలేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము నిద్రపోతూ ఉంది.
మిషనరీస్ చంపబడతా ఉన్నారు. ఇష్బోషేతు పడుకున్నాడంట. ఇష్బోషేతు పడుకున్నాడంట. ఎలాంటి సమయంలో పడుకున్నాడు? అసలు నిద్రపోకూడని సమయంలో పడుకున్నాడు. లైఫ్లో అంత టెన్షన్ ఉంది, అబ్నేర్ చనిపోయాడు, నెక్స్ట్ విషయం ఏంటో తెలియదు, పడుకున్నాడు. అంటే మధ్యాహ్నం పడుకునే వాళ్ళు తప్ప అనట్లేదు నేను, అట్లా కాదు. మధ్యాహ్నం పడుకోండి, మీకు నీరసంగా ఉంటే. నేను కూడా పడుకుంటాను అప్పుడప్పుడు. ముందుకు వెళ్దాం. ఇష్బోషేతు పడుకొని 6వ వచనం చూద్దాం. గోధుమలు తెచ్చేదమని వేషము వేసుకొని వారు ఇంటిలోనికి చొచ్చి. ఎవరు చొచ్చారు ఇంట్లోకి? ఎవరు? బయానా రేకాబు. బయానా రేకాబు అనండి, మళ్ళీ అనండి. బయానా రేకాబు గోధుమలు తెస్తామని మారు వేషం వేసుకొని ఇష్బోషేతు ఆ ప్యాలెస్లో ఉన్న ఇంట్లోకి దూరారంట. ఇష్బోషేతు ప్యాలెస్లో ఉన్న ఇంటిలోకి దూరారు. ముందుకు వెళ్దాం. ఇష్బోషేతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పారిపోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతా మైదానంలో పడి ప్రయాణమైపోయి. వెరీ గుడ్. ఇటు చూడండి, ఇష్బోషేతు ఏం చేస్తా ఉన్నాడు? పడుకున్నాడు. ఎవరు వచ్చారు ఇష్బోషేతు దగ్గరికి? ఎలా వచ్చారు ఇష్బోషేతు దగ్గరికి? మారు వేషంలో గోధుమల కోసం వచ్చినట్టుగా వచ్చారంట. ఈ బయానా రేకాబు ఏ గోత్రం వాళ్ళు, ఏ తెగకు సంబంధించిన వాళ్ళు? అందులో వాళ్ళ సబ్ క్యాస్ట్ ఏంటది? బేరోతు అనండి. బేరోతు, గట్టిగానండి. ఆ తెగకి సంబంధించిన వాళ్ళు. మీకు చెప్పాను కదా, బేరోతుని ఎందుకు వెళ్ళగొట్టలేదు యెహోషువ? వాళ్ళతో నిబంధన చేసుకొని సమాధానపడి విడిచిపెట్టాడు. ఇప్పుడు చూడండి, 400 సంవత్సరాల తర్వాత ఇష్బోషేతుకి ఎట్లా తిరిగి వచ్చింది? అది ఇష్బోషేతుకి 400 సంవత్సరాల తర్వాత ఎట్లా తిరిగి వచ్చింది? వాళ్ళంట గోధుమలు తెస్తామని చెప్పి మారు వేషం వేసుకొని వచ్చారంట. గోధుమలు తెస్తామని మారు వేషం వేసుకొని వచ్చారంట. మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. ఈ బేరోతీయుల గురించే. ఏంటయ్యా ఆ విషయము అంటే, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ గ్రంథము 9:1 నుంచి చూద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం. అందరు తీసారా? చదవండి. చదవాలి. జరిగిన దానిని విన్నప్పుడు, అప్పుడు అంతకుముందు యెహోషువ వల్ల ఒక వధ జరిగింది. వాళ్ళందరూ యుద్ధం చేసి కొంతమందిని చంపారు. వెంటనే వీళ్ళందరికీ తెలిసిపోయిందంట. వీళ్ళందరికీ తెలిసి వీళ్ళు భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? యెహోషువాకి, ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళు భయపడ్డారు. ఈ టూర్ ప్లాన్ మీకు అర్థం కావాలి అంటే, ఐగుప్తు దేశంలోంచి వీళ్ళు కనాన్ దేశంలోకి వచ్చారు. అప్పుడే కనాన్ దేశంలోకి వచ్చారు. ఈ కనాను దేశము చుట్టుపక్కల ఉన్న గోత్రము వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయింది. అందులో ఆల్రెడీ కొంతమంది ఉంటున్నారు కదా, వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయింది. ఆ విషయం తెలిసిపోయి వాళ్ళు భయపడ్డారంట. భయపడి వాళ్ళు ఏం చేస్తారు చూడండి, 2వ వచనం నుంచి. యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. గిబియోను నివాసులు వినినప్పుడు. గిబియోను నివాసులు ఎవరని చెప్పాను ఇందాక మీకు? 3 గోత్రాలు చూపించాను. గుర్తుందా? గిబియోను వాసులు అని చెప్పాను కదా. అదే అధ్యాయంలో మీకు 18వ వచనం అనుకుంటా, 17వ వచనంలో కనిపిస్తుంది చూడండి. ఇజ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణంలోకి వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేయేరోతు, కిర్యాత్యారీము అనే ఈ గోత్రాలు ఆ గిబియోను వాసులు. ఓకే, అది విన్నారంట. యెహోషువ ఏం చేశాడు? ఈ గిబియోను వాసులు విన్నాడు. 3వ వచనం నుంచి అవుదాం. వారు కపటోపాయము చేసి రాయబారులను వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినికి ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకొని. ఇది చూడండి. యెహోషువ ఏం చేశాడు అనే విషయం వీళ్ళకి తెలిసిపోయింది, గిబియోను వాసులకి.
గిబియోను వాసులు ఏం చేశారంట, యెహోషువ దగ్గరికి వచ్చారంట. ఎలా వచ్చారంట? 4వ వచనం చూడండి. వారు కపటోపాయము చేసి ఏం చేశారంట? చెప్పండి నాతో పాటు. వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని. గిబియోను వాసులు ఎవరెవరు అని చెప్పాను మీకు? ఎవరు? కెఫీరా, బెయేరోతు, కిర్యాతారీం. వీళ్ళు రాయబారుల్లాగా మాయా వేషం వేసుకొని వచ్చారంట. ఎలా వేసుకొని వచ్చారు? పాత గోనుపట్టలు కట్టుకొని, పాత గాడిదలు అంటే కంచెర గాడిదల మీద పాత బట్టలు వేసి, చెప్పులు కూడా సరిగ్గా లేకుండా రాయబారుల వేషంలోకి వచ్చారంట. ఎలా వచ్చారు? ఈ బెయేరోతీరులు ఎలాగొచ్చారు యెహోషువ దగ్గరికి? రాయబారుల్లాగా వచ్చారు. ఇప్పుడు ఆ తెగలోంచి వచ్చిన బయన, రాకాబులు ఇష్బోషేతు దగ్గరికి ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? అర్థమవుతుందా? అంటే ఇక్కడ లేదు వీళ్ళకి, ఇక్కడ మాత్రమే లేదు, వాళ్ళ బ్లడ్లో ఉంది. వాళ్ళ పూర్వీకులు అలాగే మారు వేషంలో యెహోషువ దగ్గరకు వచ్చి యెహోషువాని మోసం చేశారు. ఆ యెహోషువాకి, ఆ పెద్దలకి ఆ మోసం ఏంటో తెలియక పాపం వాళ్ళతో నిబంధన చేసుకొని వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళని ఏమీ చేయకుండా విడిచిపెట్టేశారు. ఇప్పుడు ఆ సంతతిలో వచ్చిన బయనా, రేకాబులు ఏం చేశారు? ఇష్బోషేతు ఇంట్లోకి గోధుమలు తెస్తామని చెప్పి మారు వేషంలో వచ్చారంట. ఎక్కడికి పోతాయి కొన్ని బుద్ధులు? ఉంటాయి కదా, మన పూర్వీకుల బుద్ధులు కొన్ని మనకు ఉంటాయి కదా. నేను కారు బాగా డ్రైవ్ చేస్తే మా మమ్మీ తిడుతూ ఉంటుంది నన్ను. అంటే మా పూర్వీకులు డ్రైవర్లు, వాళ్ళ డ్రైవర్లుగా నీకు కూడా డ్రైవర్ లాగా వచ్చింది అంటారు. అంటే కొన్ని బుద్ధులు ఉంటాయి అట్లా. చూడండి, మారు వేషంలో ఎలా అయితే వీళ్ళ పూర్వీకులు యెహోషువ దగ్గరికి మారు వేషంలో వచ్చారో రాయబారులం అని చెప్పి, అలాగా బయనా, రేకాబులు కూడా మారు వేషంలో వచ్చారంట ఇష్బోషేతు దగ్గరికి. వచ్చి ఇష్బోషేతుని చంపేసి, ఇష్బోషేతు తల ఛేదించేసి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారంట. ముందుకు వెళ్దాం. ఏం జరిగింది చూద్దాం. అక్కడ చిత్తగించుము, నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుని ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవగు రాజువునగు నీ పక్షమున సౌలునకును అతని సంతతినికి ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా వీళ్ళు తల తీసుకొని వచ్చారంట. ఎక్కడికి? హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గర. దావీదుకి ఏం చెప్తున్నారంట తెలుసా వీళ్ళు? నీ శత్రువు అయిన ఇష్బోషేతు తల మేము తీసుకొని వచ్చాం. మీ శత్రువు అయిన ఇష్బోషేతు తలను మేము తీసుకొని వచ్చాం. అలాగే కాదు, ఒక ఇంపార్టెంట్ మాట పలుకుతా ఉన్నారు చూడండి వాళ్ళు అక్కడ. చూడండి, ఈ దినమున అనండి, గట్టిగా చెప్పాలి. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజవునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా. చంపింది ఎవరు? వాళ్ళు ఏం చెప్తున్నారు? దావీదుకి ఏం చెప్తున్నారు వాళ్ళు? నీ పక్షముగా ఎవరు తీసుకున్నారంట ప్రతీకారము? యెహోవా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ పక్షముగా ప్రతీకారం తీర్చుకున్నాడు. చెప్పాడా యెహోవా? ఎవరు పేరు వాడుతున్నారు వీళ్ళు అక్కడ? జాగ్రత్తగా వినండి. ఇటు చూడండి, నన్ను చూడండి. ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు? ఎవరు పేరు వాడుతున్నారు తెలుసా? దేవుడు మమ్మల్ని నీ పక్షంగా ప్రతీకారం తీర్చుకోమన్నాడు కాబట్టి ప్రతీకారం తీర్చుకొని తల తీసుకొని నీ దగ్గరకు వచ్చాం. ఎవరి పేరు చెప్పి దావీదు దగ్గరికి వస్తున్నారు? యెహోవా పేరు చెప్పి దావీదు దగ్గరకు వస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము చదవాలి ఫాస్ట్గా. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధమును ప్రకటించుచున్నారు, నేను వారిని, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని
పంపలేదు. జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి. నా నామమున కొందరు వస్తారు మీ దగ్గరికి, నా పేరు చెప్పి మీ దగ్గరికి కొందరు వస్తారు. ఎలాగైతే ఈ బయనా రేఖాబులు దావీదు దగ్గరకు వచ్చి యెహోవా నీ పక్షాన ప్రతీకారం తీర్చుకున్నాడని చెప్తా ఉన్నారో అదే చెప్పారు కదా వాళ్ళు, అదే చెప్పారు కదా. ఎలాగైతే చెప్పారో మీ దగ్గరికి నా పేరు చెప్పి కొంతమంది వస్తారు, మీ దగ్గరికి నా పేరు చెప్పి కొంతమంది రావట్లేదా? రావట్లేదా? ఎవరి పేరు చెప్పొస్తున్నారు? దేవుడి పేరు చెప్పొస్తున్నారు. గుర్తుందా, ఒక 10 రోజుల క్రితం ఒక అమ్మాయి గురించి పెట్టాను నేనే యేసుక్రీస్తుని అంటుంది. ఎవరి పేరు చెప్పొస్తుంది? నేనే, యెహోవానే. ఏం చూపిస్తుంది వాళ్ళకి? వాక్యమే. వాక్యం చూపించే, దేవుణ్ణి చూపించే అబద్ధ ప్రవక్తలు మీ దగ్గరకు వస్తారు. ఏమంటున్నామే? ప్రవక్తల్లో దేవుడు రాడా? ప్రవక్తలు కనిపించినప్పుడు ఎవరు మొక్కలేదా? అలాగే నాకు మొక్కారని సాక్ష్యాలు చెప్పించుకోండి. ఎంత భ్రష్టత్వం చూడండి, ఎంత భ్రష్టత్వం చూడండి. ఏ నామాన్ని వస్తారు వాళ్ళు? యెహోవా నామాన్ని, దేవుడి పేరు చెప్పి వస్తారు మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేయడానికి. ఆలోచన చేయండి, ఎంతమంది వచ్చారు మన జీవితాల్లో ఒకట్లాగా యెహోవా దేవుడి పేరు. దేవుడి పనే చేస్తున్నాం మేము, దేవుని సువార్తనే ప్రకటిస్తున్నాం మేము. ఈ మధ్య ఒక కొత్త బ్యాచ్ వచ్చింది, తల్లి బ్యాచ్ ఒకటి వచ్చింది, యెరూషలేము తల్లి అని ఒక బ్యాచ్ వచ్చింది. బస్ స్టాపుల్లో ఎవరైనా క్రైస్తవులు కనపడితే కరపత్రాలు ఇచ్చి చిరాకు చేస్తున్నారు వాళ్ళు. యెరూషలేము తల్లి అంట, యేసుక్రీస్తు యెహోవా దేవుడు తండ్రి అయితే యెరూషలేము అంట మనకి తల్లి అంట, తల్లి కూడా ఉంది మనకి అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. ఎవరు ఏ నామములో వస్తూ ఉన్నారు? యెహోవా నామములో. ఏం పట్టుకొని వస్తూ ఉన్నారు? వాక్యాన్ని పట్టుకొని వస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక చోట యెరూషలేము తల్లి, నీకు తల్లి అవును అనే ఒక మాట ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఏమంటున్నారు తెలుసా? యెరూషలేము అంటే తల్లి, మనకు పైన తల్లి కూడా ఉంటుంది అంటూ ఉన్నారు. కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. కొత్త యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం అనే ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు ప్రకటన గ్రంథం మాత్రమే చెప్తారు, వేరే బైబిల్ ఏం బోధించరు. ఇంకో బ్యాచ్ ఉంది యెహోవా సాక్షులు బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉంది క్రీస్తు సంఘం బ్యాచ్. క్రీస్తుని నమ్మరు కానీ సంఘం పేరులో క్రీస్తు సంఘం కావాలి. వాళ్ళ క్రీస్తు లేకపోతే బ్రతికే లేదు, క్రీస్తుని నమ్మరు. ఈ మధ్యకాలంలో మనం బయటకు తీసుకొచ్చిన ఒక అమ్మాయి ఉంది, నేనే క్రీస్తుని, నేనే ప్రవక్తని. ప్రవక్త కూడా నేనే క్రీస్తుని. పిచ్చోళ్ళు ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అంట అన్నారు వాళ్ళు. అరే ఏందిరా మీరు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాడా? యెహోవా దేవుడు యేసుక్రీస్తు మనలోకి రాడా అని ఆమె లాజిక్. వస్తాడు, కానీ నువ్వు అంత పరిశుద్ధంగా ఉన్నావా? ఆయన సర్వాంతరయామి, అన్నిట్లోకి రాగలడు, డౌట్ లేదు. అలా అని బాత్రూంలోకి వస్తాడు ఆయన? బాత్రూమ్ లాంటి జీవితాలు మనవి. సిగ్గులేని జనాలు మైలాడ్ అంటా ఉన్నారు. ఎంత భ్రష్టత్వము, ఎంత భ్రష్టత్వము. ఎవరి పేరు చెప్పుకొని వచ్చిందామే? దేవుని. ఏం బోధిస్తూ ఉంది? వాక్యం బోధించుకొనే మీ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళందరూ ఏమంటారు? అబ్బా ఎంత బాగా వాక్యం చెప్తుంది తెలుసా మాకు అంటూ ఉన్నారు. ఎంత బాగా వాక్యం చెప్తుంది తెలుసా. అందుకే భక్తుడు ఏమంటాడు తెలుసా? జ్ఞానము నిట్టూర్పు. ఎంత జ్ఞానము, వాక్యము జ్ఞానము ఉన్నా సరే నువ్వు వెళ్తా ఉన్న సంఘ పాస్టర్ దొంగ బోధకుడైతే ఆడితో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు. ఆడ అబద్ధ ప్రవక్త అయితే వాడితో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు. వాడు అబద్ధ క్రీస్తు అయితే వాడితో పాటు నువ్వు కూడా నరకానికి. ఆ సంఘానికి 300 మంది వెళ్తే 300 మంది పోతారు, 3000 మంది వెళ్తే 3000 మంది కూడా పోతారు. ఎవరిని బట్టి? వాడిని బట్టి. అందుకే నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, వెంబడించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవరిని వెంబడిస్తా ఉన్నామా? దేవుని వెంబడిస్తున్నామా? ఇక్కడ నిలబడి బోధిస్తున్నామా అని వెంబడిస్తా ఉన్నామా? పౌలంతటి వాడే వాక్యం చెప్తే బెరియా సంఘస్థులు వెళ్ళి పౌలు సరిగ్గా చెప్తున్నాడా లేదా అని లేఖనాల్లో పరిశీలించుకున్నారంట. మరి ఎంతమంది బెరియా సంఘంలాగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు? వావు చర్చలా బెరియా సంఘంలా ఉంటుంది అని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యెహోవా నీ పక్షమున యుద్ధము చేసి నీ శత్రువుల్ని, సౌలింటి వారిని చంపేశాడని ఎవరు చెప్తా ఉన్నారు? బయనా రేకాబులు చెప్తా ఉన్నారు. చెప్పాడా యెహోవా? చెప్పలే. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళ్దాం. దావీదు రెస్పాన్స్ చూడండి.
దావీదు బేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లా నేను మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వారు తెచ్చిన వర్తమానముకు లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మీలాగే ఒకడు వచ్చాడు నా దగ్గరికి, సౌలుని నేనే చంపాను అని చెప్పి. వాడికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చానా నేను? వాడికి మంచి గిఫ్ట్ ఇచ్చాను. ఏంటా గిఫ్ట్? చావిచ్చాను. ఎందుకు? ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి? దేవుడు తీర్చుకోవాలి. ఇష్బోషేతుకి దావీదుకి మధ్యలో గొడవ ఉంటే ఎవరు చూసుకోవాలి? వాళ్ళిద్దరు చూసుకోవాలి. వాళ్ళిద్దరు యుద్ధం చేసి ఎవరు గెలిస్తే అది దేవుని చిత్తం అన్నట్టు, అంతే కదా. అది మానేసి వీళ్ళేం చేశారు? వెళ్ళి మారువేషంలో కపటోపాయం చేత వాళ్ళని నరహత్య చేశారు. ఇష్బోషేతు నరహత్య చేయడమే కాదు, తల తీసుకొచ్చి దావీదు గొలియాతు తల తీసుకొని వచ్చాడు చూడండి. అలాగే వీళ్ళు కూడా ఏదో పెద్ద ఒలింపిక్స్లో మెడల్ సాధించినట్టు చేసింది హత్య, మళ్ళీ తల తీసుకొని వచ్చి చూపిస్తా ఉన్నారు. చేసింది తప్పుడు పని, మళ్ళీ దేం పేరు వాడుతూ ఉన్నారు? దానికి యెహోవా దేవుడి పేరు వాడుతూ ఉన్నారు. దావీదు ఏమన్నాడు? నీలాగే ఒకడు వచ్చాడు, వాడికి మంచి గిఫ్ట్ ఇచ్చాను, మీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను రండ్రా అన్నాడు. దావీదు తెలివైనవాడు. ఎందుకు? దావీదు దేవునికి దగ్గరవాడు కాబట్టి, హృదయానుసారుడు కాబట్టి. చూడండి, యెహోషువని ఎలాగైతే కపటోపాయము చేత మారువేషంలో వచ్చి యెహోషువను మోసం చేశారో, ఆ తరములో వచ్చిన వాళ్ళే, ఆ సంతతిలో వచ్చిన వాళ్ళు మారు వేషం వేసుకొని గోధుమలు తెస్తామని చెప్పి లోపలికి వెళ్ళి ఇష్బోషేతుని చంపేశారంట. పోలే, పాత విత్తనం పోదు, మనకు ఆదాము దగ్గర పడింది, పోతుందా? పోదు. అక్కడ పడింది సీడ్ మనకి, అక్కడ పడింది సీడ్ మనకి. ఉంటాయి కొన్ని అలాగే. దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు ఏం చేశాడు చూడండి, 11వ వచనం 12వ వచనం చూడండి. దావీదు తన వారికి ఆజ్ఞ అయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడబెట్టాడంట. దావీదు మామూలుగా చేయలేదు విషయం, అక్కడ వేలాడబెట్టాడంట, వేలాడదీస్తాడు. వాళ్ళకి ఏ శిక్ష రావాలో ఆ శిక్ష వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైతే యేసుక్రీస్తు నామములో దొంగ ప్రవక్తలుగా వస్తూ ఉన్నారో వాళ్ళకి పట్టబోయే గతి ఇదే, వాళ్ళకి పట్టబోయే గతి ఇదే. బహుశా ఇక్కడ కాకపోయి ఉండొచ్చు, అక్కడ ఇక్కడ కాకపోయి ఉండొచ్చు, అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మోసం చేస్తున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అలా మోసపోతున్న సంఘస్థులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఎవరైనా యెహోవా నామమున ప్రవక్తలు వస్తూ ఉన్నారు, కొత్త బోధ చేస్తూ ఉన్నారంటే ఫస్ట్ వెంటనే దీని దగ్గరకు వచ్చేయాలి. మీరు ఇక్కడికి వచ్చేసాలి, ఇందులో వెతుక్కోవాలా, వాడు చెప్పేది నిజమా అబద్ధమా, ఇందులో వెతుక్కోవాలా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. వివేచన వరము మనకి అనుగ్రహించబడును గాక. గట్టిగా చెప్పాలా. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజమైన ఆత్మ, ఏది నకిలీ ఆత్మ అని గుర్తించే వివేచన వరము వావ్ చర్చ్కి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంత బోధించి, ఇంత చెప్పి, ఇంత కష్టపడి చెప్పిన తర్వాత కూడా రేపు పొద్దున్న ఎవడో కొత్త బోధకుడు ఒకడు వచ్చి తలుపు కొట్టి మీకు కరపత్రం ఇస్తే వెళ్ళిపోద్దాడు వెనకాల, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు ఆడితో పాటు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నిరంతరము మనము పడుకోకుండా, ఇష్బోషేతులాగా నిద్రపోకుండా, ప్రార్థన అనే యుద్ధ భూమిలో గాయాల పాలవుతూ ఆ రక్తాన్ని తుడుచుకుంటూ దేవుని వైపే చూస్తూ, ప్రవ్వా నన్ను భ్రష్టత్వానికి అప్పచెప్పకు ప్రవ్వా, ప్రవ్వా నాకు వివేచన వరం కావాలి ప్రవ్వా, ప్రవ్వా అన్వేషకుడు వాక్యం చెప్తున్నాడు, అది సత్యమా అసత్యమనే తెలుసుకునే వివేచన వరం నాకు ఇవ్వు అని నిరంతరం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయంలోకి వద్దాం. 5వ అధ్యాయము 1వ వచనము. అందరు చదవాలి.
ఇశ్రాయేలీలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము ఎముక వంటి వారము, రక్త సంబంధులము. ఇజ్రాయేలులో ఎన్ని గోత్రాలు మిగిలాయి? ఇప్పుడు వాళ్ళ రాజు చనిపోయాడు, ఇష్బోషేతు. చనిపోయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటయ్యా అంటే, అందులో ఉన్న పెద్దలందరూ ఎవరి దగ్గరికి వచ్చారంట? మేము నీ ఎముక వంటి వారము, మనందరము ఒకటే కదా, మన 12 గోత్రాలు ఒకటే కదా, మనమందరం ఒకే బ్లడ్ గ్రూప్లో పుట్టాము. ఎవరికి పుట్టాము? యాకోబుకి. మనం అందరం అన్నతమ్ముల పిల్లలమే కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చారంట. ఎప్పుడు వచ్చారు తెలుసా? ఇష్బోషేతు చనిపోయినప్పుడు వచ్చారు. ఇన్ని రోజులు ఏం పోయింది ఇలా బుద్ధి? అంటే ఒక ట్రైల్ వేశారు. ఎప్పుడు? సమూయేలు దగ్గరకు వచ్చి మాకు రాజు కావాలి అని ఒక ట్రైల్ వేశారు. సౌలు వచ్చాడు, పీడించుకు తిన్నాడు. తర్వాత ఇష్బోషేతు వచ్చాడు, వీళ్ళ వల్ల జరిగింది కదా, అబ్నేరు వల్ల వచ్చాడు ఇష్బోషేతు కూడా బహుశా పీడించుకొని తిన్నాడేమో. ఇప్పుడు బుర్రలోకి వచ్చారు, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చారు, ఇప్పుడు సెన్సస్లోకి వచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తూ ఉన్నారు? దేవుడు ఏర్పాటు చేసిన దావీదు దగ్గరికి వచ్చారు. అదే ఉందా చూడండి, 2వ వచనం చూడండి. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. సౌలు రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలీలను నడిపించావు, గొలియాతుని చంపావు, ఎన్నో యుద్ధాలు చేసావు. ఇప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి. ఇన్ని రోజులు మర్చిపోయారు. ముందుకు వెళ్దాం. అయితే ఇప్పుడు నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి ఎప్పుడు సెలవిచ్చాడు? యెహోవా ఎప్పుడో సెలవిచ్చాడు. ఎప్పుడు జ్ఞానంలోకి వచ్చారు వీళ్ళు? ఎప్పుడు సెన్సస్లోకి వచ్చారు? ఇప్పుడు. అంటే వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి అన్నీ అయిపోయి ఫెయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అప్పుడు అంటాం. మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేస్తాం. ప్రభా నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు అన్ని ప్రయత్నాలు అయిపోతాయి. చివరిలో ప్రభా నాకు పెళ్ళవట్లేదు, ఎవడొకటి నీవు ప్రభా. చివరికి వస్తాం మనం. ఆ బుద్ధి ఏదో ముందుండొచ్చు కదా, ముందు విచారణ చేయొచ్చు కదా యెహోవా దగ్గర. ఇప్పుడు గుర్తొచ్చిందంట. అంటే వాళ్ళు జీవితంలో చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేసేసారు, ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చారు. మనం కనిపిస్తూ ఉన్నాం చూడండి, వాళ్ళలో మనం కనిపిస్తున్న వాళ్ళే. మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అప్పుడు ప్రార్థనా గదిలోకి, యుద్ధ భూమిలోకి వచ్చామంట. ముందే వస్తే నీ జీవితం వేరేగా ఉండేదేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నిత్యము నిద్రపోకుండా ప్రార్థన చేయడం చాలా అవసరం. ప్రార్థన అవసరం లేదు అని చెప్పే బ్యాచ్లు కొన్ని ఉంటాయి, వాళ్ళ చర్చికి అస్సలు వెళ్ళొద్దు మీరు. ప్రార్థన అవసరం లేదు అని చెప్పే బ్యాచ్లు కొన్ని ఉంటాయి, వాళ్ళ చర్చికి అస్సలు వెళ్ళొద్దు. నీతిమంతులు ప్రార్థన చేస్తే సరిపోద్ది, నీతిమంతులు మంచిగా బతికితే సరిపోద్ది, మీరు ప్రార్థన చేయక్కర్లేదని చెప్తారు కొంతమంది. అలాంటి సంఘాలకు వెళ్ళొద్దు, అవి కల్ట్, అక్కడికి వెళ్ళొద్దు. నిత్యము ప్రార్థన, యుద్ధ భూమిలో మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు వేస్తారో, కూర్చుంటారో, తిరుగుతారో, మీ ఇష్టం. యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేయండి. హల్లెలూయా. యుద్ధం చేసిన వాడికే గాయాల విలువ ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిందంట వీళ్ళకి. ఇప్పుడు బుద్ధి వచ్చి, నువ్వు మనందరం ఎముక లాంటి వాళ్ళమే కదా, మనము రక్త సంబంధులమే కదా. గుర్తొచ్చిందంట. దావీదు దగ్గరకు వచ్చారంట వీళ్ళంతా. ఇక్కడ 2 సమూయేలు గ్రంథంలో అంత క్లియర్గా లేదు ఎవరెవరు వచ్చారు దావీదు దగ్గరకు అనే విషయము 2 సమూయేలు గ్రంథంలో అంత క్లియర్గా లేదు. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 23వ వచనం దగ్గరకు వద్దాం. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 23వ వచనం దగ్గరకు వద్దాం. ఎవరెవరు దావీదు దగ్గరకు వచ్చారనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 23వ వచనము అందరం కలిసి చదువుదామా? యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలెననే ప్రయత్నముతో అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఏదనగా చూడండి. మొదటి మాట ఏముంది అక్కడ? ఫస్ట్ మాట యెహోవా నోటి మాట ప్రకారము. ఇటు చూడండి,
ఇది చూడండి, యెహోవా నోటి మాట చొప్పున సౌలు వైపు నుంచి ఎవరి వైపు తిప్పుతా ఉన్నారంట? దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు అక్కడ దావీదు జీవితంలో. దావీదు కోరుకున్నాడా? దావీదు కావాలన్నాడా నాకు? అదేంటి, నేను ఇజ్రాయెల్ ప్రజల మీద పట్టాభిషేకం జరిగింది కదా, నాకు సమూయేలు నాకు పట్టాభిషేకం చేశాడు కదా, ఇదంతా నాదే అనుకున్నాడా? అనుకోలే. దావీదు ప్రయత్నం చేశాడా? దావీదు యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళలే. దావీదు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ వచ్చాడు. దావీదు జీవితంలో ఏమేం జరగాలో అవి జరిగిపోతూ వచ్చాయి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. హల్లెలూయా. కాదు, మనకు ఫస్ట్ పొజిషన్ కావాలా. ఫస్ట్ ఒకటి ఫిక్స్ చేసేస్తాము, దాని మీద యేసుక్రీస్తుని సంతకం పెట్టమంటాం. మనం రాసేస్తాం అన్ని పేపర్లో రాసేసి, ప్రభా సంతకం పెట్టు, ప్రభా సంతకం పెట్టు, ప్రభా 40 రోజులు ఉపవాసంతో నేను బ్లాక్మెయిల్ చేస్తా, సంతకం పెట్టు అంటాం. జస్ట్ ఇమాజిన్, ఖాళీ పేపర్తో ఆయన దగ్గరికి వస్తే, ఆయన రాయాలనుకుంటాను నీ స్టోరీ ఆయన రాయాలనుకుంటా ఉన్నాడు. ఆయన రాసిన స్టోరీ ఎప్పటికీ చెరిగిపోదు. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా జరుగుతుంది. యెహోవా మాటను బట్టి, బహుశా దావీదు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం కంటిన్యూ అవుతూ ఉండేదేమో. ఒక గోత్రం 2 గోత్రాలు దావీదు చనిపోయే టైంకి ఇజ్రాయేల్ వచ్చేదో కూడా తెలియదు. కానీ దావీదు జీవితంలో చూడండి, ఒక గోత్రం వచ్చినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా యెహోవాకి లోబడ్డాడు. సైలెంట్గా లోబడి నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ వచ్చాడు. యెహోవా దేవుడు దావీదుని ఆనర్ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, కమిటెడ్గా పనిచేయండి, కష్టపడండి. మీరున్న ప్లేసెస్లో మీరు ఎంత కమిటెడ్గా పనిచేస్తే దేవుడు మీ కమిట్మెంట్ను ఆనర్ చేస్తాడు. హల్లెలూయా. మనము కమిటెడ్గా పనిచేయడానికి ఇష్టపడము, కానీ మనకి ఫస్టే ఎక్కువ జీతం వచ్చేయాలా, ఫస్టే పెద్ద ప్రమోషన్ వచ్చేసేయాలా. కమిట్మెంట్ అవసరం లేదు మనకి. చూడండి, యెహోవా నామమును బట్టి, యెహోవా నోటి మాటను బట్టి దావీదు వైపు త్రిప్పడానికి కొంతమంది అధికారులు వచ్చారంట. చూద్దామా ఎవరెవరో వాళ్ళు? చూద్దామా? 24వ వచనం చదువుదామా? యూదా వారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది. 24వ వచనం ఎవరు కనపడ్డారు? ఫస్ట్ మనకి ఏ క్యారెక్టర్ కనిపించింది? చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ చదువుదాం. ఇది చూడండి, ఫస్ట్ ఎవరు వచ్చారు చెప్పాలి. యూదా వారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది యూదా గోత్రంలోంచి వచ్చారంట. యూదా గోత్రం ఎవరి గోత్రము? దావీదు గోత్రం. దావీదు సొంత గోత్రంలోంచి 6800 మంది. అంటే డాలు ఎలా వాడాలి, ఈట ఎలా వాడాలి అని ఆ నేర్పరితనం ఉన్న వాళ్ళు వచ్చారంట. నెక్స్ట్ వచనం చూద్దాం. షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. ఇందాక యూదా గోత్రం నుంచి ఎంతమంది వచ్చారు? 6,800 మంది. ఇక్కడ షిమ్యోన్ నుంచి ఎంతమంది వచ్చారు? 7,100. నెక్స్ట్ లేవీయులలో అట్టివారు 4,600 మంది. ఒకసారి ఈ లైన్ జాగ్రత్తగా చదివి మీకు ఏమైనా డౌట్ వస్తుందో ఆలోచించండి. లేవీలో యుద్ధానికి ఎలా వెళ్తారు? 12 గోత్రాల్లో లేవీ గోత్రానికి దేవుడు ఏం అప్పచెప్పాడు? యాజకత్వాన్ని అప్పచెప్పాడు. లేవీల్లో యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దావీదుని వెంబడించడానికి ఎంతమంది వచ్చారు? లేవీల్లో అట్టివారు అంటే ముందు వచనంలో ఉన్నటువంటి వారు ఎంతమంది వచ్చారంట? 4,000 మంది వచ్చారంట. నన్ను చూడండి 4,600 మంది వచ్చారంట. అయితే లేవీలు యుద్ధం చేయరు, కానీ లేవీలకి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏంటయ్యా అంటే, దేవాలయం దగ్గర కొంతమంది శూరులని, దేవాలయం దగ్గర కొంచెం యుద్ధ నేర్పరితనం ఉన్న శూరులని అక్కడ నించోబెట్టి దేవాలయాన్ని కాపాడడానికి పెట్టాడనమాట. లేవీలు ప్రత్యక్ష గుడారము లేదా దేవాలయము లేదా మందసము కాపాడడానికి కొంతమంది శూరులు, లేవీల్లో ఉన్న శూరుల్ని కొంతమంది పెట్టారు. అలాంటి శూరులు ఎంతమంది వచ్చారు? 4,600 మంది. ఇప్పుడు లేవీలు యుద్ధం చేస్తారంటే లేవీలు యుద్ధం చేయరు, కానీ దేవాలయాన్ని కాపాడడానికి కొంతమంది ఉన్నారు. అందులోంచి కూడా కొంతమంది దావీదుని సన్మానించడానికి వచ్చారు, దావీదు సైన్యంలో చేరడానికి వచ్చారు. 4,600 మంది. నెక్స్ట్ వచనం చూద్దాం. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి
అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. అహరోను సంతానం అంటే ఏ గోత్రము? లేవీల గోత్రమే. లేవీల గోత్రంలోంచే వచ్చారు. ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చారు. తర్వాత వచనం చదువుదాం. పరాక్రమశాలి అయిన సాదోకు అను ఎవరినితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. ఈ వచనం జాగ్రత్తగా గమనిద్దాం. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవ్వనునితో కూడా, అంటే లేవి గోత్రంలో ఒక శూరుడు ఉన్నాడంట, ఒక పరాక్రమశాలి ఉన్నాడంట. అతని పేరు సాదోకు. ఏంటి అతని పేరు? సాదోకు. ఇంకేమైనా తెలుస్తుందా ఆ వ్యక్తి గురించి? చదవండి ఒకసారి. ఏమైనా తెలుస్తుందా అతని గురించి? ఏంటది? యవ్వనుడు. ఎవరతను? ఇటు చూడండి. చెప్పండి. పరాక్రమశాలి అయిన సాదోకు అనే యవనస్తుడు ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గోత్రమేమో లేవియ గోత్రం. అసలు నిజానికి అందులో పరాక్రమశాలులు, యుద్ధవీరులు ఉండడానికి వీలు లేదు. అంటే లెక్క ప్రకారం పాస్టర్లు అనమాట. ఇందులో బాడీ బిల్డర్స్ ఉండొచ్చా? అంటే పాస్టర్ పక్కన బౌన్సర్లు ఉంటున్నారు, కానీ పాస్టర్లు బాడీ బిల్డర్లు అవ్వట్లేదు. కానీ ఆ లేవి గోత్రంలో పరాక్రమశాలులు ఉన్నారంట. అలాంటి పరాక్రమశాలి అయిన సాదోకు వచ్చాడంట. ఎవరు? సాదోకు అనండి. సాదోకుకి ఉన్న క్యారెక్టర్ ఏంటయ్యా అంటే యవనస్తుడు అనండి. యవనస్తుడైన సాదోకు ముందుకు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? క్రీస్తు సైన్యంలో చేరడానికి, దావీదు సైన్యంలో చేరడానికి సాదోకు వచ్చాడంట. సాదోకు ఎక్కడికి వచ్చాడు? దావీదు సైన్యంలో చేరడానికి వచ్చాడు. ఇప్పుడు యవనస్తులైన మనకి దేవుడు ఒక పిలిపిస్తా ఉన్నాడు. నా సైన్యంలో చేరడానికి మీరు వస్తారా? నా సైన్యంలో చేరడానికి మీరు వస్తారా? నా పని చేయడానికి మీరు వస్తారా? చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేను జాబ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత నేను వస్తాను. నో, యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడు అందరినీ పిలుస్తాడా? అందరినీ పిలవకపోవచ్చు. పిలిచిన వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు. నేను వచ్చాను, హల్లెలూయా. 33 సంవత్సరాలకే వచ్చాను నేను, హల్లెలూయా. నాకంటే చిన్నవాళ్ళు, నేను యవనస్తులను చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. కొంతమందిని చూసినప్పుడు చిన్ని సౌరపుని చూస్తాను, మంచిగా అనిపిస్తుంది. బాగా కష్టపడతారు, పని చేస్తారు. సన్నీరాజ్ అనే పిల్లోని చూస్తాను, మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. మన మార్నింగ్ బుక్ చేసిన డేవిడ్ అబ్రహాంని చూస్తాను. వీళ్ళని చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. యవనస్తులు, చిన్నపిల్లలు, కొంతమందికి పెళ్లి కూడా కాలేదు అందులో, కానీ దేనికోసం నిలబడ్డారంట? పరాక్రమశాలులుగా క్రీస్తు సైన్యంలో నిలబడ్డానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఈ సాదోకు, పరాక్రమశాలి అయిన సాదోకు యవనస్తుడుగా ఉన్నప్పుడు దావీదు దగ్గరకు వచ్చాడు కదా. తర్వాత కాలంలో ఏం జరిగింది తెలుసా? సొలొమోను దగ్గర ఇదే సాదోకు ప్రధాన యాజకుడిగా నియమింపబడ్డాడు. హల్లెలూయా. అంటే యవనస్తుడుగా నువ్వు ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోవడానికి భయపడుతున్నావా? భయపడక్కర్లేదు. ఒకవేళ స్టాండ్ తీసుకుంటే నీ ఫలము అక్కడ సిద్ధంగా ఉంది. దేవుడు నీ కమిట్మెంట్ని ఆనర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీ యవన ప్రాయంలో నువ్వు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ముసలోళ్ళం అయిపోయిన తర్వాత వచ్చామనుకోండి, మిషన్ ట్రిప్కి కొండ ఎక్కాలంటే ఎక్కలేరు పాపం. వాళ్ళని ఏం అనలేము మనం. కొండ ఎక్కగలమా? ఎక్కలేము. యవనస్తులుగా ఉన్నాం అనుకోండి, ఎన్ని కొండలైనా ఎక్కొచ్చు. హల్లెలూయా. ఎన్ని అడుగుల్లో అయినా తిరిగొచ్చు, అడిగేవాడే ఉండడు మనల్ని. అదే ముసలోళ్ళం అయిపోయింది అనుకోండి, బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ ఇవన్నీ వేస్తే కానీ 10 అడుగులు వేయలేము ముందుకి. అందుకే యవన సేవకులను చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకేమి భేషజాలు ఈగోస్ ఉండవు. యవన సేవకులను చూసినప్పుడు వాళ్ళందరికీ కాల్ చేసి నేను అప్రిషియేట్ చేస్తాను. చిన్ని కావచ్చు, సన్నీరాజ్ కావచ్చు, డేవిడ్ కావచ్చు, జాన్ అని తమ్ముడు ఉంటాడు, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అనే పాట రాస్తాడు. అలా మంచిగా పాటలు రాస్తూ ఉన్న వాళ్ళని, యవన కాలంలో వాడబడతా ఉన్న వాళ్ళని అందరినీ ఫోన్ చేసి నేను అప్రిషియేట్ చేసి వాళ్ళకి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాను. యవన కాలంలో ఎత్తుకున్నారు కాడి, సాదోకులాగా క్రీస్తు సైన్యంలో నిలబడడానికి వచ్చారు. హల్లెలూయా. అలా ఎవరైతే యవనస్తులుగా నిలబడి దేవుని యొద్దకు రాబోతా ఉన్నారో వాళ్ళందరి కోసం వావ్ చర్చ్ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటి యవనస్తుల్ని వావ్ చర్చ్ మిషనరీస్గా పంపించడానికి సిద్ధంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సాదోకు వచ్చాడంట యవనుడిగా ఉన్నప్పుడే. తర్వాత వచనం చూద్దాం. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3,000 మంది, అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. సౌలు సంబంధులైన బెన్యామీనీయులు అప్పటి వరకు ఎవరికి లాయల్గా ఉన్నారు?
సౌలు ఇంటికి లాయల్గా ఉన్నారు. ఇప్పుడు సౌలు ఇంటికి లాయల్గా ఉన్న బెన్యామీను గోత్రకిల్లోంచి కూడా 3,000 మంది తమ ఈగోని పక్కన పెట్టి దావీదు సైన్యంలోకి వస్తూ ఉన్నారంట. తర్వాత వచనం చదువుదాం. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలు ఎఫ్రామీయులలో 20,800 మంది పేరు పొందిన మామూలు పరాక్రమశాలు, చాలా ఫేమస్ పీపుల్ అంట. పేరు పొందిన రాత్రి యూట్యూబ్లో వీడియోలో చూస్తాను నేను, జస్టిన్ బీబర్ ఎన్ని పాటలు రాస్తాడు. ఇప్పుడు దేవుని కోసం జస్టిన్ బీబర్ నోరు స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. పేరు పొందిన యవనస్తులు, పేరు పొందిన పరాక్రమశాలు దేవుని కోసం నిలబడతా ఉన్నారు. బైబిల్లో అనేక మంది నిలబడ్డారు అలాగా. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తారా? మోషే, అబ్రహాము, అరిమత యోసేపు, స్టెఫెను, సౌలు, పౌలు లాంటి పరిసయ్యుడు, పేరు పొందిన వాళ్ళు దేవుని కోసం నిలబడతా ఉన్నారంట. తర్వాత వచనం చదువుతాం. వెరీ గుడ్. ఇప్పుడు అవన్నీ మనం చదువుకుంటా పోతే ఏ గోత్రం నుంచి ఎంతమంది వచ్చారో మనకు అర్థం అవుతుంది. చివరి వచనం 40వ వచనం చదువుదామా ఒకసారి. అందులోనే 40వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులకు సంతోషము, మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. ఇశ్రాయేలీయులకు ఏం కలిగిందంట అంటే అప్పటి వరకు ఎందుకు? ఎవరు ఎన్నుకున్నారా రాజుని? అంటే మనం చేసే పనుల వల్ల ఏమొస్తుంది? మనకి దుఃఖమే వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటిల్ గ్రౌండ్ని, యుద్ధాన్ని ఎవరికి అప్పచెప్పారు వాళ్ళు? దేవుడికి అప్పచెప్పారు. నువ్వు చూసుకో అయ్యా, నీ సేవకుడిని ఏర్పాటు చేసుకున్నారు. వెంటనే వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చింది? సంతోషం వచ్చేసిందంట. సంతోషపడి విందు చేసుకున్నారంట. ఆ ముందు వచనంలో మనకు అర్థమవుతుంది. చక్కగా విందు చేసుకున్నారు, చాలామంది వచ్చారంట అక్కడికి. అలాగా దావీదు దగ్గరికి 12 గోత్రాల నుంచి అనేక మంది అధిపతులు వచ్చారు. మళ్ళీ 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. వీళ్ళందరూ దావీదు దగ్గరకు వచ్చారంట. దావీదు దగ్గరకు వచ్చి 3వ వచనం చదువుదాం ఒకసారి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజుని వద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదుని పట్టాభిషేకం జరిగింది. అక్కడ పట్టాభిషేకం చేశారంట. ఏం చేశారు? ఎన్ని పట్టాభిషేకాలు అయ్యాయి ఇప్పటి వరకు? సరిగ్గా చెప్పాలి. ఎట్లా? 3 ఎట్లా? ఫస్ట్ సమూయేలు, తర్వాత యూదావారు పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు 3 పట్టాభిషేకాలు. ఎన్ని పట్టాభిషేకాలు జరిగాయి అనేది విషయం కాదు, కానీ పట్టాభిషేకం ప్రతిసారి కూడా యెహోవా తోడుగా ఉన్నాడు దావీదుతోటి. హల్లెలూయా. చూడండి, దావీదుని ఇంతమంది జనం వచ్చి, అక్కడ చదువుకున్నాం కదా, 6,700 మంది, 7,100 మంది, ఇంతమంది, చాలా పెద్ద లెక్క అయిందంట చివరిలో. ఆ లెక్కంతా కూడా వచ్చి ఏం చేశారంట? దావీదుని పట్టాభిషేకం చేశారంట. ఆ లెక్కంతటిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలందరికీ సంతోషం కలిగిందంట. సౌలుని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం టెంపరీగా సంతోషపడ్డారు. కానీ దావీదు ఎప్పుడైతే దేవుని తీర్పులో ఉన్న దావీదు, దేవుని ప్రణాళికలో ఉన్న దావీదు, దేవుని చిత్తంలో ఉన్న దావీదు వచ్చాడో అప్పుడు వాళ్ళ జీవితాల్లోకి ఏమొచ్చింది? సంతోషము వచ్చింది. ఇప్పుడు దావీదును అని పట్టాభిషేకం చేశారు. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరాలు 6 మాసములు 33 సంవత్సరములు పరిపాలన చేశాను. దావీదు 30 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, పట్టాభిషేకం అయింది. తర్వాత 40 ఏళ్ళు పరిపాలించాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు. చివరిగా 70sలో ఉన్నప్పుడు చనిపోయాడు దావీదు. ఎప్పుడు? ఆ చనిపోవడం కూడా చాలా విచిత్రంగా, దావీదు చేసుకున్న పనుల వల్ల ఇబ్బంది పడి చనిపోయినట్టుగా మనం చూస్తాము. తర్వాత మనం రాజుల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ స్టడీ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతకాలమే బ్రతికాడు. 70 ఏళ్ళు అంటే ఆ టైంలో చాలా తక్కువ. కొంతకాలమే బ్రతికాడు, కానీ గొప్పగా బతికాడు. కొన్ని లోటుపాట్లు ఉండుండొచ్చు, కానీ దేవునికి హృదయానుసారుడు అనిపించుకున్నాడు. తర్వాత వచనం చదువుదాం. 6వ వచనం. యెబూసీయులు
దేశంలో నివాసులై ఉండగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోటో చూద్దామా? ఎవరు ఇందాక ఎవరు కనిపించారు మనకి? ఇందాక 4వ అధ్యాయంలో ఎవరు? బెయోరోతీయులు అనండి. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? మ్యాప్ ఏమన్నా ఉందా? మ్యాప్ ఏం లేదా? ఓకే, విడిచిపెట్టేసాను. ఓకే, ఉంచండి ఈ మ్యాప్, ఉంచండి ఈ మ్యాప్. ఎబోసీయుల దగ్గరకు వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? నాతో పాటు చెప్పండి. ఎబోసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షను వారును యెరూషలేమునకు. వెరీ గుడ్. చూడండి, కనిపిస్తున్నారు ఇక్కడ జబూస్ అని కనిపిస్తుందా? జబూస్ అనే మాట జూమ్ చేయొచ్చా? దాన్ని జూమ్ చేయొచ్చా? జబూస్ అనే మాట కనిపిస్తుందా? ఎబూసీయులు కాపురం ఉన్న ప్రాంతం అది. ఏంటది? జబూస్. ఆ ప్రాంతానికి ఏం పేరు? జబూస్ అనే పేరు. అంటే యెరూషలేము అనే పేరు లేదు ఫస్ట్. ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఎబూసీయులు ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎక్కువ జబూస్ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? జబూస్ అని పిలిచేవారు. అందులో ఎవరు నివాసం ఉండేవారు? ఎబూసీయులు నివాసం ఉండేవారు. ఓకే, అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటయ్యా అంటే ఈ ఎబూసీయులు ఎవరు? అసలు ఎవరు? కాదు, యోబు సంతానం కాదు. ఈ యెబూసీయులు ఎవరు? ఇందాక బెయోరోతీయులు ఎవరు? గిబియోను వాసులు. యెహోషువని వెళ్ళగొట్టకుండా సమాధానపడి మోసపోయి ఉంచేశాడు వాళ్ళని. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది, యెబూసీయులు అంట. వీళ్ళెవరు? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. అందరు తీసారా? చదవండి. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీన్లు. ఎవరు వాళ్ళు? యెరూషలేములో యెబూసీయులను ఒక తెగ ఉందంట. వాళ్ళని ఎవరు వెళ్ళగొట్టలేదు? బెన్యామీలు అంటే ఎవరు? బెన్యామీల నుంచి ఒక రాజు వచ్చాడు. రాజు పేరేంటి? అంటే సౌలు వెళ్ళగొట్టలేదు. అర్థమవుతుందా మీకు? యెరూషలేము అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ 11 గోత్రాలకి భూమిని అప్పచెప్పినప్పుడు ఆ యెరూషలేము ప్లేస్ ఏదైతే ఉందో అది బెన్యామీను గోత్రం వారికి వచ్చింది. ఆ బెన్యామీను గోత్రం వారు యెబూసీయులను అక్కడి నుంచి వెళ్ళగొట్టకుండా అక్కడే ఉండిపోయారంట. కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే ఆ యెరూషలేము చుట్టుపక్కలంతా ఈ యెబూసీయుల సంతానం పెరిగిపోయి బెన్యామీలు వాళ్ళ మీదకి వెళ్లకుండానే భయపడేంత స్థితికి వచ్చారు. ఆఖరికి సౌలు కూడా భయపడేంత స్థితికి వచ్చాడు. సౌలు రాజుగా ఉన్నంతప్పటి వరకు ఎప్పుడు కూడా యెరూషలేము దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు? యెబూసీయుల్ని ఎదుర్కోలేక. ఇప్పుడు ఇటు చూడండి, నన్ను చూడండి. ఇప్పుడు దావీదు రాజవంగానే ఎవరి మీదకి వెళ్తున్నాడు? ఫస్ట్ ఎవరి మీదకి వెళ్తున్నాడు? యెబూసీయుల మీదకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు యెబూసీయుల మీదకి వెళ్తా ఉన్నాడు? ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు? ఎందుకు అనుకుంటున్నారు? దేవుని చెప్పిన పని నెరవేర్చడానికి. యెబూసీయుల మీదకి వెళ్ళడానికి దావీదుకి దేవుడు చెప్పాడా? ఎందుకు దావీదు యెబూసీయుల మీదకి వెళ్తున్నాడు అని అనుకుంటారు. ఒక పెద్ద పిక్చర్ ఆలోచించండి, లార్జర్ పిక్చర్ ఆలోచించండి. ఎందుకు యెబూసీయుల మీదకి దావీదు వెళ్తున్నాడు ఆలోచించండి. ఏ ప్రాంతం అని చెప్పాను? యెబూసీయులు ఉన్న ప్రాంతము. అంటే దాని పేరు ఏం పేరు వస్తుంది తర్వాత కాలంలో? యెరూషలేము. ఇప్పుడు ఆలోచించండి, క్లూ ఇచ్చాను మీకు. దావీదు యెరూషలేములో నివాసం ఉంటున్న యెబూసీయుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళని చంపడానికి ఎందుకు వెళ్ళాడు? ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి, ఒకసారి పెద్దగా ఆలోచించండి. ఏంటది? ఎగ్జాక్ట్లీ. తర్వాత జీసస్ క్రైస్ట్. వెరీ గుడ్. ఎందుకు తెలుసా?
ఈ ఈ ప్లాన్ అంతా దేవుడి ప్రణాళికలో జరుగుతూ ఉంది. నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి, నన్ను చూడండి, జాగ్రత్తగా చూడండి. దావీదు అప్పటి వరకు హెబ్రోన్లో ఉన్నాడు. సౌలు అక్కడెక్కడో ఉండి గిబియాలో ఉన్నాడు. ఇష్బోషేతు మహానియాములో ఉన్నాడు. అంతేగాని వీళ్ళు ఎప్పుడూ యెరూషలేంలోకి రాలేదు. 12 గోత్రాలు వచ్చి దావీదుని పట్టాభిషేకం చేసిన తర్వాత దావీదు ఫస్ట్ మూవ్ ఏంటి తెలుసా? యెరూషలేం మీదకి వెళ్తున్నాడు. యెరూషలేం మీద అటాక్ చేయడానికి వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? యెరూషలేంలో ఏం కట్టబడుతుంది? తర్వాత దేవుని మందిరము కట్టబడుతుంది. అది మాత్రమే కాదు, రెండవ రాకడలో యెరూషలేము మీద యేసుక్రీస్తు సింహాసనం మీద తీసుకొని కూర్చొని అక్కడి నుంచి 1000 ఏళ్ల పరిపాలన జరగబోతోంది. హల్లెలూయా. అది నెరవేర్చబడడానికి ఇప్పుడు దావీదు ద్వారా దేవుడు కార్యం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు దావీదు యెరూషలేం మీదకి వెళ్ళాడు అంటే దావీదుకు తెలియదు. పాపం దావీదుకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ కార్యం జరిగిపోతా ఉంది. ఎందుకు కుక్కట్పల్లికి రప్పించాడు దేవుడు? మనకు తెలియదు. ఎందుకు వావ్ చర్చికి రప్పించాడు దేవుడు? మనకి తెలియదు. అని చూడండి, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది దావీదు జీవితంలో. అక్కడికి వెళ్ళాలి, యెరూషలేములో నా మందిరం కట్టబడాలి. దావీదు తర్వాత వచ్చే సంతానము ద్వారా ఆ మందిరము తర్వాత రోజుల్లో అంత్యక్రీస్తు వచ్చి ఆ మందిరంలో కూర్చుంటాడు. తర్వాత అంత్యక్రీస్తుని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ యెరూషలేము మందిరంలో నేను సింహాసనం వేసుకొని కూర్చొని ఆ ప్రాంతం నుంచి నేను ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించబోతా ఉన్నాను. హల్లెలూయా. పెద్ద ప్లాన్ ఉంది అక్కడ. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే ప్లాన్ ఇక్కడి నుంచే రెడీ అవుతుంది. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదుని సింహాసనమును యేసుక్రీస్తు, మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసేటప్పుడు చదువుతాం, యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్న విషయం అది. దావీదు సంతానములో యేసుక్రీస్తు వస్తాడు. ఆ యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వబడుతుందంట? తండ్రి అయిన దావీదు సింహాసనమును. దావీదు ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళి యెబూసీయుల్ని వెళ్ళగొట్టి దావీదు అక్కడ ప్యాలెస్ కట్టుకొని అక్కడ మందిరాన్ని కడతాడు కదా. దావీదు ఆ సింహాసనంలో కూర్చుంటాడు కదా. ఆ సింహాసనంలోనే కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు కూర్చోబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా దావీదుకు తెలియదేమో, దేవుడు నడిపించేస్తున్నాడు కార్యం అలాగా. ఒక దేవుడు వ్యక్తిగతంగా దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాడు. అలాగే పైన నుంచి కూడా ఒక పెద్ద ప్లాన్ అమలు చేసే భాగంలో దావీదుని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. నిన్ను వావ్ చర్చ్కి ఎందుకు పంపించాడు దేవుడు? నీకు తెలియకపోవచ్చు, దేవుడికి ఒక కారణం ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను కుకట్పల్లిలో ఇక్కడ పాస్టర్ ఎందుకు పెట్టాడు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. దేవుడు నడిపిస్తున్నాడు అంటే అందులో ఒక ప్రణాళిక ఉంది. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను ఆ పని ఎందుకు చేయాలి, నేను ఈ పని ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తాం. మన ఆలోచన అంతే, కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దావీదు ఫస్ట్ రాజైన వెంటనే యెబూసీయుల దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఏం జరుగుతుంది. చూడండి, అక్కడ యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము ఇటు చూడండి, యెబూసీయులు ఉన్న ప్రాంతానికి, యెరూషలేం ప్రాంతానికి దావీదు వచ్చాడు. దావీదు వస్తే యెబూసీయులు ఏమంటున్నారు తెలుసా దావీదుని? దావీదు ఎవరు అసలు? 12 గోత్రాలకి రాజు. ఆ రాజుని ఏమంటున్నారు తెలుసా వీళ్ళు? మేము రావక్కర్లేదు, మా ఏరియాలో ఉన్న కుంటోలు గుడ్డోలు చంపేస్తారు నిన్ను అంటున్నారు. అర్థమవుతుందా నీకు? మేము ఫైట్ చేయక్కర్లేదు అంటే బహుశా సౌలు కూడా ఇందుకే భయపడ్డాడేమో. అంత స్ట్రాంగ్గా అయిపోయారు యెబూసీయులు. అక్కడ యెబూసీయులు ఆ యెరూషలేము అనే ప్రాంతాన్ని అంత స్ట్రాంగ్గా తయారు చేసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళని ఎవరు ఓడించలేనంత స్ట్రాంగ్గా పెరిగిపోయారు. నెంబర్లో పెరిగిపోయారు, మిలిటరీ పరంగా పెరిగిపోయారు, సెక్యూరిటీ పరంగా పెరిగిపోయారు. దావీదు వస్తే దావీదుని ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? మేము అక్కర్లేదు, మా మిలిటరీ అక్కర్లేదు, మా ఏరియాలో ఉన్న కుంటోలు గుడ్డోలు నేను తరిమేస్తారంటున్నారు. చూడండి అలపోగారు, చూడండి అలపోగారు. తర్వాత వర్షం చదువుతామా? అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయుటకు నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన
ఉమ్, ఉమ్, ఉమ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోటో చూపిస్తారా? నెక్స్ట్ ఫోటో. దావీదు వచ్చాడంట యెబూసీయుల మీద అటాక్ చేయడానికి. వాళ్ళు ఏమన్నారంట దావీదుని? ఏమన్నారంట? ఇటు చూడండి, నన్ను చూడండి. ఇది కాదు, నేను ఇందాక ఒక డ్యామ్, ఇంకొకటి ఫస్ట్ ఒక ఫోటో ప్లే చేస్తాం కదా డ్యామ్ లాగా. ఇది కుంటివారు గుడ్డివారు ఉన్నారు, వాళ్ళు నిన్ను ధర్మేస్తున్నారంట దావీదుని. ఎందుకు తెలుసా? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? వాళ్ళు ఒక ప్రాకారం కట్టుకున్నారు ఇలాగా. అక్కడ ఒక కొలను ఉందా అక్కడ? ఆ మాట ఉందా? చూడండి, 8వ వచనం చూడండి. యెబూసీయులు హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్ళారంట. అంటే చూడండి, ఇటు చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వీళ్ళకు ఒక నీటి కాలువ ఉందంట. దాన్ని గెహోను అంటారు, గెహోన్ స్ప్రింగ్ అంటారు. గెహోన్ అనండి. ఇప్పటికీ అది యెరూషలేంలో ఉంది. మనం యెరూషలేం యాత్రకు వెళ్తే దేవుని చిత్త ప్రకారం మనం చూడొచ్చు ఇది. ఆమేనండి గట్టిగా. మనం ఎప్పుడైతే యెరూషలేం వెళ్తాం అప్పుడు దీన్ని చూద్దాం. వెరీ గుడ్. అక్కడ గెహోను అనే ఒక కొలను ఉంది. ఈ కొలను ఏంటయ్యా అంటే, ఈ వాటర్ బెడ్ ఇక్కడ ఉంటుంది, ఈ వాటర్ బెడ్ ఇక్కడ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అవతలంతా ఇక్కడ దావీదు అటాక్ చేయడానికి వచ్చాడు. ఈ లోపల నుంచి వీళ్ళు ఇక్కడ దాకా వచ్చి అక్కడ ఒక బకెట్ వేసి ఆ బకెట్లో నీళ్లు తోడుకొని పైకి వెళ్ళి ఆ లోపల వాళ్ళ కార్యాలు ఏవో వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల దేన్ని అటాక్ చేయాలన్నా సరే దావీదుకి అటాక్ చేయడానికి ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల దేన్ని అటాక్ చేయాలన్నా దావీదుకి అటాక్ చేయడానికి ప్లేస్ లేదు. అటాక్ చేయాలి అంటే ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటయ్యా అంటే ఈ కొలను. ఒకే ఒక వీక్ పాయింట్ ఏంటి? ఈ కొలను. ఈ కొలంలోకి ఎలా ఎంటర్ అవుతారు అనేది నెక్స్ట్ ఫోటోలో చూద్దాం. నెక్స్ట్ ఫోటో చూద్దాం ఒకసారి. ఆ కొలంలోకి వెళ్ళాలంటే కొంచెం ధైర్యం చేసి సాహసం చేసి వెళ్ళాలి. ఇగో ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఇలా ఉంది అది యెరూషలేం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ప్రాకారాలు కట్టేసుకున్నారంటే అటాక్ చేయలేనంతగా కట్టేసుకున్నారు. ఇప్పుడు దావీదు వెళ్ళి అటాక్ చేయాలి అంటే ఇలా వెళ్ళాలి. ఇలా పైకి ఉంటుంది, అది 40 అడుగులు ఉంటుంది. ఎంత? 40 అడుగులు. ఇది కింద ప్రాంతం, కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకే. కొంతమంది పైకి వెళ్ళి అక్కడ కొలం దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేసి వెళ్ళి మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే అప్పుడు సైన్యం లోపలికి వస్తుంది. అర్థమైందా మీకు యుద్ధనీతి? అర్థమైందా? ప్లాన్ అర్థమైందా? చూడండి, నెక్స్ట్ ఫోటో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫోటో చూడండి. ఇది పైన ప్రాంతం, కింద నుంచి పైకి వెళ్ళాలి. ఈజీగా ఉందా? ఇప్పుడే ఇట్లుంది, అప్పుడే ఇలా ఉండి ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉంది, అప్పుడే ఇలా ఉండి ఉంటుంది. అది వాళ్ళ ధైర్యం అనమాట. వాళ్ళ వీక్ పాయింట్ కూడా వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్. ఇందులోంచి ఎవడు రాలేడు అని బహుశా ఇక్కడ ఎవరిని పెట్టలేదేమో వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. దావీదు ఏం చేస్తాడు తెలుసా? దావీదు వెళ్ళడు. నేనెందుకు వీళ్ళకి పిల్లబచ్చగాలని చెప్పి ఎవరైనా వెళ్తారా అని అడుగుతారు. దావీదు ఏం చేస్తాడంటే, ఎవరైతే వెళ్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాను అంటాడు, వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాను అంటాడు. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 6వ వచనము. ఈ ఫోటో ఇలాగే ఉండనిద్దాం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 6వ వచనం. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయను వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అవునని దావీదు సెలవీయగా, సెరూరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఎవరు వెళ్ళారంట? యోవాబు వెళ్ళాడంట. యోవాబు ఎవరు గుర్తుందా? దావీదు మేనల్లుడు. ఇంతకుముందే అధ్యాయంలో హత్య చేశాడు. ఎవరిని హత్య చేశాడు? అబ్నేరుని చంపాడు. ఇలా ఉన్న ప్యాసేజ్లో కూడా యోవాబు వెళ్ళాడంట. అంటే యోవాబు హీఈస్ అ వెరీ టాలెంటెడ్ పర్సన్. హీఈస్ వెరీ గిఫ్టెడ్ పర్సన్. మంచి వరం ఉంది, మంచి టాలెంట్ ఉంది, మంచి యుద్ధనీతి ఉంది. ఇలాంటి ప్రాంతంలో కూడా వెళ్ళగలడు. కానీ యోవాబు జీవితంలో ఆత్మ నడిపింపు లేదు. యోవాబు జీవితంలో ఏం లేదు? ఆత్మ నడిపింపు లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా కీబోర్డు కొడతావు, మంచిగా ప్యాడ్ కొడతావు, మంచిగా పాటలు పాడతావు, మంచిగా వాక్యం చెప్తావు, మంచిగా ఉద్యోగం చేస్తావు, కానీ ఆత్మ నడిపింపు లేకపోతే యోవాబులాగా భ్రష్టుడు అయిపోతావు. ఎందుకు భ్రష్టుడు అయిపోతావు అని నేను మాట చెప్తున్నాను తెలుసా? 2 సమూయేలు గ్రంథం ఎండింగ్కి వచ్చినప్పుడు దావీదు యొక్క 30 మంది పరాక్రమశాలుల గురించి అక్కడ లిస్ట్ ఉంటుంది. దావీదు యొక్క 30 మంది పరాక్రమశాలుల గురించి లిస్ట్ ఉంటుంది.
ఆ లిస్టులో యోవాబు ఉండడు. ఇంత గొప్ప యుద్ధం చేసిన యోవాబు ఉండడు. యోవాబు దగ్గర సామాన్లు మోసిన వ్యక్తి పేరు కూడా ఉంటుంది, కానీ యోవాబు దగ్గర సామాన్లు మోసిన పేరు కూడా అతని పేరు కూడా ఉంటుంది, కానీ యోవాబు పేరు ఉండదు. ఎందుకు తెలుసా? యోవాబు టాలెంటెడే కావచ్చు, యోవాబు గిఫ్టెడే కావచ్చు, కానీ యోవాబు దగ్గర ఏం లేదు, ఆత్మ నడిమిప్పు లేదు. అలా లేదు కాబట్టి అబ్నేర్ని హత్య చేశాడు. పగా ప్రతీకారం అని తిరిగాడు యోవాబు. మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ అన్న అంటాం. అరే ఆయన కార్డ్స్ వేస్తుంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేయాలి, ఆ రేంజ్లో చెప్తాం ఆయన గురించి. కానీ అన్న అలా వైఫే కేసు పెట్టిందన్న అతని మీద, అలా వైఫే జైల్లో పెట్టించిందన్న అతని మీద. మంచి టాలెంటెడ్, మంచి గిఫ్టెడ్ అన్న, మంచిగా వాక్యం చెప్తాడన్న, చాలా అసలు ఆయన వాక్యం చెప్తుంటే అన్న భలే అనిపిస్తుంది అన్న నాకు. కానీ వ్యభిచారం చేస్తూ ఉన్నాడన్న. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు. మంచి గిఫ్ట్, మంచి టాలెంట్, బట్ నో స్పిరిట్ లీడింగ్. మంచి గిఫ్ట్ ఉందంట యోవాబుకి. చేయగలరా ఇలాంటి సాహసం? ఎవరైనా చేయగలరా? వెళ్ళి ఆ 40 అడుగులు పైకెక్కి అక్కడ ఉన్న వాళ్ళని చంపి మెయిన్ గేట్ ఓపెన్, ఇది అంత సాహసం ఎవరైనా చేయగలరా? కానీ దావీదు ఆ మాట చెప్పగానే యోవాబు ఫస్ట్ లేచి వెళ్ళాడు. అంటే ఎంత ధైర్యవంతుడై ఉంటాడు, ఎంత టాలెంటెడ్ అయి ఉంటాడు, ఎంత గిఫ్టెడ్ అయి ఉంటాడు. కానీ ఆత్మ నడిపింపు లేదు. నువ్వు ఎంత బాగా పాట పాడినా, ఎంత బాగా వాయిద్యం వాయించినా, ఎంత బాగా వాక్యం చదివినా, ఎంత బాగా వాక్యం చెప్పినా సరే ఆత్మ నడిపింపు లేకపోతే నీ జీవితము వ్యర్థమే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి యెబూసీయుల్ని హతం చేశారంట. 8వ వచనంలోకి వద్దాం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారంను కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. వెరీ గుడ్. దావీదు జీవితంలో దేవుడు ఏం చేయించాలనుకున్నాడో ఆ ప్రణాళిక నెరవేరుతుంది. అక్కడ యెరూషలేములో దావీదుని పెట్టాలనుకున్నాడు. దావీదుపురము అని దానికి పేరు పెట్టాడు. అది మాత్రమే కాదు, దావీదుకు ఒక గిఫ్ట్ వస్తుంది. 11వ వచనం చదువుదామా. తూరు రాజుకు హీరాము వారు దావీదు కొరకు ఒక నగరిని, పక్క దేశంలో ఉన్న తూరు దేశానికి సంబంధించిన రాజైన హీరాము లెబనాను దేవదారు వృక్షాలని పంపించాడంట దావీదు కోసం. ఎందుకు? ప్యాలెస్ కట్టుకో. వృక్షాలు పంపించడం కాదు, వడ్రంగులను కూడా పంపించాడంట. అంటే బహుశా యెరూషలేములో ఆ టైంకి ఇజ్రాయేల్ ప్రజల్లో వడ్రంగి పనిచేసే వాళ్ళు తక్కువగా ఉండుంటారు. వర్క్ ఫోర్స్ లేదేమో వాళ్ళ దగ్గర అంతగా. అంత పెద్ద దేశం అయినప్పటికీ చిన్న దేశమైన తూరు సీదోను గురించి చాలాసార్లు చెప్పాను మీకు మత్తయి సువార్తలో. తూరు సీదోను పట్టణాల నుంచి ఒకళ్ళు వచ్చారు. ఫేమస్ పర్సన్ ఎవరు? తూరు సీదోను పట్టణాల నుంచి ఒక ఫేమస్ పర్సన్ వచ్చారు. ఎవరు? మత్తయి సువార్త చెప్పినప్పుడు 2-3 సార్లు చెప్పాను మీకు, మర్చిపోయారు. యెజబేల్ వచ్చింది. ఎవరు? యెజబేల్. ఇప్పటికి ఇంకా యెజబేల్ పుట్టలేదు. ముందు స్టోరీ ఇదంతా. ఈ తూరు సీదోనికి రాజైన హీరాము దావీదు కోసము దేవదారు మ్రాణులను పంపించాడంట. అలాగే కార్పెంటర్స్ని పంపించాడు, ప్యాలెస్ కట్టుకో అయ్యా అని చెప్పి. చూడండి, శత్రువులు కూడా పనిచేసేస్తున్నారు దావీదు కోసము. శత్రువులు కూడా, అంటే దేవుని ప్రణాళిక అట్లుంటుంది. దేవునికి లోబడి మన జీవితాన్ని ఆయన నడపడానికి, మన కార్ని ఆయన నడిపేలాగా మనం ఒప్పుకుంటే అన్నీ అలా జరుగుతూ ఉంటాయి. మనం ఒప్పుకోంగా. అసలు నాకు వేరే వాళ్ళు డ్రైవింగ్ చేస్తే నచ్చదు. నా కారు నేనే నడుపుతా. భయం వేస్తుంది అనమాట. వేరే వాళ్ళు ఎక్కడ గుద్దేస్తారని భయం వేస్తుంది. అదొక సైకలాజికల్ ఫీలింగ్. నేనే నడుపుకోవాలి నా కారు, ఎంత దూరం అయినా సరే. మన జీవితాలు కూడా అంతే. మన జీవితం మనమే నడుపుకోవాలా. ఎప్పుడైతే మొత్తం ఫెయిల్ అయిపోతామో అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వే దేవుడు, నువ్వే ఏర్పాటు చేసిన రాజువి అని దావీదు దగ్గరకు వచ్చారు చూడండి 12 గోత్రాల వాళ్ళు. అలా వస్తాం మనం ఫెయిల్ అయిపోయిన తర్వాత. చూద్దాం తర్వాత వచనం చూద్దాం. ఆయన జనుల నిమిత్తము దావీదు ఒక విషయం గ్రహించాడు. ఏంటి తెలుసా? యెహోవా తన్ను రాజుగా స్థిరపరిచాడు అని. ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయవలనని
దావీదు ఒక విషయం గ్రహించాడు. ఏంటి తెలుసా? ఆ సీట్లో ఎవరు కూర్చోబెట్టారు దావీదుని? దేవుడే కూర్చోబెట్టారు. ఆ ప్రజలు ఎవరు? దావీదుకి రాజుకి ఆధిక్యత ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఈరోజు మనం ఆలోచిద్దాము, మనకి ఆ టాలెంట్ ఎవరిచ్చారు? నాకు ఈ చర్చ్ ఎవరిచ్చారు? ఈ చర్చ్ ఎవరిది? చాలామంది ఏమంటున్నారు? దేవుడు మాట్లాడు. దావీదుకి ఆధిక్యత దేవుడు ఇవ్వగానే దావీదు ఏమన్నాడు తెలుసా? ఇది నాది, నా ప్రజలు అనలేదు, సౌల్లాగా అనలేదు. దావీదు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు యెహోవా ప్రజలు, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను అంతే, నా రోల్ అంతే. వీళ్ళని పరిపాలించడం నాకు ఒక ఉద్యోగం అంతే, వీళ్ళ కాపరిగా ఉండడము నాకు ఉద్యోగం అంతే. అంతేగాని అక్కడి నుంచి పెద్దేదో మోనార్క్ లాగా ప్రవర్తించాడు అన్నో. ఒక 100 మంది ఉన్న సంఘం వస్తే చాలు, భూమి మీద ఆగడు వాడు పాస్టర్. సంఘానికి ఒక 100 మంది వస్తే భూమి మీద ఆగుతాడు వాడు? అస్సలు. నా స్థలము, నా చర్చ్, నా విశ్వాసులు, నా దశంభాగాలు, నా కానుకలు అంటాడు వాడు. సంఘం ఎవరిది? విశ్వాసులు ఎవరు వాళ్ళు? అందుకే పదే పదే చెప్తా, ఈ వావ్ చర్చ్ ఎవరిది కాదు, మనది. హల్లెలూయా. ఎవరిది కాదు, ఇది నాది కాదు, మనది, దేవునిది. ఇది వావ్ చర్చ్ ద్వారా ఏం కొన్నా సరే అది దేవునికే చెందాలా, మనకే చెందాలా, మనందరికీ చెందాలి. ఎవరి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. దావీదు ఒక విషయాన్ని ఎరిగాడంటే ఏంటి అంటే, వీళ్ళు దేవుని ప్రజలు, ఈ సింహాసనం కూడా యెహోవాదే. నేను ఇక్కడ కూర్చున్నానంటే టెంపరీగా కూర్చున్నాను, తర్వాత ఆయన వచ్చి పర్మనెంట్గా కూర్చుంటాడు. హల్లెలూయా. ఆ విషయం, ఆ స్పృహ దావీదుకుంది. కానీ ఆ విషయం, ఆ స్పృహ అనేక మంది సేవకులకి ఈరోజు లేదు. చాలా భ్రష్టకరమైన జీవితం, భ్రష్టకరమైన జీవితం. ముందుకు వెళ్దాం. దావీదు హెబ్రోన్ నుంచి వచ్చిన తర్వాత వెరీ గుడ్. హెబ్రోన్ నుంచి యెరూషలేము రాగానే దావీదు ఒక పని చేశాడు. ఏం పని అది? అనేకమనే ఉపపత్నులను భార్యలను చేసుకునగా, అనేక మంది ఉపపత్నులను భార్యలను తెచ్చుకున్నాడు అంట. ఈయనకి ఏం వీక్నెస్ వచ్చిందో. ఇక్కడ ఇంకో విషయం ఏంటి తెలుసా? గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా? బైబిల్లో ఎప్పుడు చెప్పబడినా భార్యల తర్వాత ఉపపత్నులు చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, ఉపపత్నుల తర్వాత భార్య చెప్పబడింది. ఎందుకంటారు? ఎగ్జాక్ట్లీ. భార్య కంటే ఉపపత్నులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడేమో దావీదు. అంటే తన వీక్ పాయింట్ చూడండి. భార్య ఇష్టం లేదు, ఎవరెవరో ఇష్టం. అలాంటి దావీదు కూడా పడిపోయాడు. వీళ్ళందరినీ చేసుకోవడం వల్ల దావీదు జీవితంలోకి ఏమన్నా మంచి జరిగిందా అంటే లేదు. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదా, కొడుకులే చంపాలనుకున్నారు, కొడుకులే సింహాసనం నుంచి దించేయాలనుకున్నారు. ఎందుకు? అనేక మంది భార్యలను కనుక్కున్నాడు కాబట్టి. గుర్తుందిగా, ద్వితీయోపదేశకాండం 17:17 తీయక్కర్లేదు. రాజుకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? అనేక మంది భార్యల్ని చేసుకోకూడదు. దావీదు అదే చేశాడు, అదే తప్పు చేశాడు. తర్వాత వచనంలోకి వెళ్దాం. అనువారు 17వ వచనం. జనులు ఇశ్రాయేలీయుల మీద రాజునకు దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చారంట. ఇప్పుడు ఏం తెలిసింది వాళ్ళకి న్యూస్? దావీదు రాజయ్యాడనే విషయం ఎవరికి తెలిసింది? ఫిలిష్తీయులకు తెలిసింది. మొన్నటి వారం వరకు సాయి మనోజ్ఞ వాళ్ళ ఫ్రెండ్సే. సాయి మనోజ్ఞకి బాప్తిసం ఇచ్చిందని ఎవరికి తెలిసింది? ఆడికి తెలిసింది. ఇప్పుడు పట్టుకోవడానికి వస్తాడు అనమాట. జాగ్రత్తగా ఉండాలా. ఇన్ని రోజులు మీరు వాడి ఫ్రెండ్సే, ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు? మొన్నటి వరకు మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? వస్తాడు వాడు పట్టుకోవడానికి, ఊరుకుంటాడు వాడు. వాడికి మనతోటి ఏ సమస్య లేనంత వరకు బాగానే ఉంటాడు శత్రువు. మనం ప్రార్థన చేయడం మొదలుపెట్టామా, వాడు యాక్టివ్ అవుతాడు. మనం వాక్యం చెప్పడం మొదలుపెట్టామా, వాడు యాక్టివ్ అవుతాడు. మనం వాక్యం చదవడం మొదలుపెట్టామా, వాడు యాక్టివ్ అవుతాడు. ఇక్కడ దేవుని కార్యం జరిగింది దావీదు జీవితంలో. రాజు అయ్యాడు, వెంటనే ఎవరు యాక్టివేట్ అయ్యారు? అక్కడ శత్రువు యాక్టివేట్ అయ్యాడు, ఫిలిష్తీయులు యాక్టివేట్ అయ్యాడు. వచ్చారంట. దావీదును పట్టుకోవడానికి వచ్చారంట, యుద్ధం చేయడానికి కూడా కాదు. ఎందుకు? దావీదును పట్టుకోవడానికి వచ్చారంట. తర్వాత చూద్దాం. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాడు. ఇందాక చూపించాను కదా మీకు బార్డర్, ఆ ఫోటోలో ఆ వాల్స్ చూపించాను కదా.
ఆ స్ట్రాంగ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయాడంట దావీదు. అంటే దావీదు ఇప్పుడు నేను ఇజ్రాయెల్కి రాజు అయిపోయాను, నా దగ్గర పెద్ద మిలిటరీ ఉంది, నా దగ్గర ఇంతమంది పరాక్రమశాలులు వచ్చారు, నేను మిమ్మల్ని వేసేస్తా అనలేదు. ఎబుసీల్లాగా మా కుంటోళ్ళు గుడ్డోళ్ళు మిమ్మల్ని చంపేస్తాను అనలేదు దావీదు. ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా, ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారి నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు దావీదు పొగరుగా యుద్ధానికి వెళ్ళలేదు, కానీ ఫస్ట్ స్ట్రాంగ్ పాయింట్ వెళ్ళిపోయాడు. ఏంటి ఆ స్ట్రాంగ్ పాయింట్ అంటే యుద్ధ భూమి అనే ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు దావీదు. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఎవరిని అడుగుతా ఉన్నాడు? ఇప్పుడు దేవుడి దగ్గర దేవుడితో పెరుగులాడుతూ ఉన్నాడు. యుద్ధం చేయకంటే ముందు నాకు బాగా వాక్యం వచ్చు కదా అని మైక్ వేసుకుని వాక్యాలు చెప్పడానికి లేదు. ముందు ఎక్కడ యుద్ధ భూమిలో ప్రార్థన చేయాలా. అందుకే చెప్పాను కదా, మంచి గిఫ్ట్ ఉంది కానీ ఏం లేదు, లీడింగ్ లేదు. ఆ లీడింగ్ ఆత్మ నడిపింపు రావాలంటే యుద్ధ భూమిలో నిన్ను నువ్వు నలగొట్టుకోవాలా, గాయాల పాలవ్వాలా. హల్లెలూయా. దావీదు అంత గొప్ప యుద్ధ వీరుడు, అప్పుడే యెబూసీయుల్ని వేసేసాడు. కానీ ఈసారి ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళి యెహోవా యొద్ద విచారం చేస్తూ ఉన్నాడు. యెహోవా యొద్ద విచారం చేస్తే యెహోవా ఊరుకుంటాడా? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాన్ని. ఎవరు మొరపెడితే? మనం మొరపెడితే. ఎవరిస్తారు ఉత్తరము? తర్వాత వచ్చిన మేము చూడండి, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసి. మొరపెట్టాలి ఫస్ట్. మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. శ్రమల్లోంచి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. ఫస్ట్ మనం మొరపెట్టాం కదా, మనం ప్రార్థన చేయం కదా, అది సమస్య. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఫిలిష్తీయులు 18వ వచనం చూడండి, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా. ఎక్కడ వ్యాపించారు? రెఫాయిము లోయ అనండి, గట్టిగానండి. వెరీ గుడ్. ఈ రెఫాయిము లోయ పక్కనే ఇంకొక లోయ ఉంటుంది, ఈలా లోయ అంటాం దాన్ని. ఏం లోయ? ఈ ఈలా లోయలో ఒకటి జరిగింది, చెప్తారు ఎవరన్నా? దావీదు? నో. ఈలా లోయలో ఒక విషయం జరిగింది. అయితే ఒక క్లూ ఇస్తాను మీకు, ఒక క్లూ ఇస్తాను. రెఫాయిము లోయ దేనికి ఫేమస్ అయ్యా అంటే, రెఫాయిము అనే మాటకి, ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఆ లోయకి అర్థం ఏంటి అంటే బాగా జయంట్స్ ఉండే ప్లేస్ అది. పెద్ద పెద్ద జయంట్స్ ఉండే ప్లేస్ అది. పెద్ద పెద్ద హైట్ ఉన్నవాళ్ళు ప్లేస్. ఇప్పుడు చెప్పండి, క్లూ ఇచ్చాను మీకు ఆల్రెడీ. ఈలా లోయలో ఏం జరిగింది? రెఫాయిం లోయ తూర్పు వైపే ఈలా లోయ ఉంటుంది. ఆలోచించండి, దావీదు ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు అక్కడ? ఎగ్జాక్ట్లీ ఈలా లోయలో గొలియాతుని చంపాడు దావీదు. హల్లెలూయా. దాని పక్కనే రెఫాయిం లోయ ఉంది. ఆ రెఫాయిం లోయ అనే మాటకు అర్థం ఏంటి అంటే, ఇట్ ఈస్ అ వ్యాలీ ఆఫ్ జయంట్స్. అంటే ఆ లోయలో ఇంతకు ముందు వాళ్ళు ఉండేవారంట, పెద్ద పెద్దగా పొడుగున్న వాళ్ళు, గొలియాత్లాగా ఉన్న వాళ్ళు ఉండేవారంట అక్కడ ఉండేవారంట. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. అక్కడికి దావీదు వెళ్తున్నాడు. అంటే ఆ రెఫాయిము లోయలో యుద్ధం చేయాలా వద్దా అని విచారణ చేసి, ఆ పెద్ద పెద్ద యుద్ధ వీరులు ఉన్న చోటికి, అంత పొడుగున్న వాళ్ళ చోటికి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. దాని తర్వాత ఏం జరిగింది చూద్దాం. 20వ వచనం. కాబట్టి దావీదు అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసినని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టాను. బయల్పెరాజీము అనండి. ఇక్కడ యుద్ధం గెలిచిన తర్వాత దావీదు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా నా శత్రువులను నా ఎదుట నుంచి నిలవకుండా వెళ్ళగొట్టాను. అంటే నేను చేశాను అనుకోవట్లేదు, యెహోవా చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేయండి, ఎవరిది సంఘము, ఎవరిది విశ్వాసులు? దావీదు యుద్ధం గెలిచినా సరే ఏమంటాడో తెలుసా? నేను చేయలేదు. దానికి ఒక పేరు పెట్టాడు. అంటే ఏంటా పేరు? బయల్పెరాజీము అనండి. మళ్ళీ అనండి. వెరీ గుడ్. ఏ లోయలో వెళ్ళాడు దావీదు? ఏ లోయలోకి వెళ్ళాడు? రెఫాయిము అనే లోయలు. రెఫాయిము అనే మాటకు అర్థం ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళు ఉండే చోటు అది.
జైంట్స్ ఉండే ఇది చూడండి, నన్ను చూడండి. రెఫాయిము లోయలో దావీదు యుద్ధం చేశాడు. రెఫాయిము లోయ అనే మాటకి శూరులు, యుద్ధ సన్నద్ధులు, పొడుగ్గా ఉన్న వాళ్ళు, గొలియాతు లాంటి వాళ్ళు ఉన్న ప్రాంతము అది, ఆ ప్లేస్ అది. ఓకే, అక్కడ యుద్ధం చేసి దావీదు గెలిచిన తర్వాత దావీదు ఆ చోటుకు ఒక పేరు పెట్టాడంట, బయల్ పెరాజీము అనండి. బయల్ పరాజీము అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే హీఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ. అలాంటి పెద్ద పెద్ద యుద్ధాలు ఉన్న చోట కూడా దావీదుని గెలిపించాడంట దేవుడు. హల్లెలూయా. అందుకే ఆ చోటుకి గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ, బయల్ పెరాజీము అనే పేరు పెట్టాడు దావీదు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పెద్ద యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, లేకుండా ఎలా ఉంటే మర్చిపోకు, నీ దేవుడు ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఎప్పుడు తెలుసా అంటే ఇప్పుడు ఒక తాగుబోతాడు వచ్చాడు అనుకుందాం. ఆ రోజు తాగలేదు, వాడు సంఘానికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆడేం చెప్తానంటే, అయ్యగారు నాకు ఏదో జ్వరం ఉంది, దయ్యం పట్టింది ఏదో చెప్తాడు. నేను వెంటనే ప్రార్థన చేసి టచ్ అని పడేసి నీ దయ్యం వెళ్ళిపోయింది పో అన్నాను అనుకో, అది గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూనా? నో. ఫస్ట్ ఆడు ఏం మార్చుకోవాలాడు? బతుకు మార్చుకోవాలి, ఆ తాగుబోతానని మార్చుకోవాలి, దాన్ని బోధించాలి నేను. అంటే ఆడు యెహోవా యొద్ద దావీదులాగా విచారణ చేయాలి ఫస్ట్, బ్రతుకును అది మార్చకుండా ఇప్పుడు టచ్ అంటే గుర్తుందా? బెల్ పెరాజీము అనే పేరు పెట్టంట, గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ అనే పేరు పెట్టాడంట. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పెద్ద యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? బాధపడకు తమ్ముడు, చెల్లి. ఆర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆ యుద్ధ భూమిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ యుద్ధ భూమిలో నువ్వు గాయాల పాలైనప్పుడు, ఆ యుద్ధ భూమిలో నువ్వు గాయాల విలువ తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. వెరీ గుడ్. తర్వాత వచనం చదువుదాం, చివరికి వచ్చేస్తాం. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వాటిని పట్టుకొని. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేటప్పుడు దేవతల బొమ్మలు కూడా తెచ్చుకున్నారంట. మాకు యుద్ధం గెలిపిస్తుంది అనుకున్నారేమో వాళ్ళు బహుశా. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? లార్డ్ ఆఫ్ బ్రేక్ త్రూ. హల్లెలూయా. అలాగే తెలియదు పాపం. దెబ్బకాలు పారిపోయేటప్పుడు ఆ బొమ్మలు వదిలేసి పారిపోయారంట. పారిపోయేటప్పుడు దావీదు ఏం చేశాడంట? దావీదును అతని వాటిని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారంటారు? మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు ఆ బొమ్మల్ని పట్టుకోమన్నాడు దావీదు? అక్కడ ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 12వ వచనము చదవాలి ఫాస్ట్గా. వారు వచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చాను. ఎందుకు పట్టుకున్నారు ఆ దేవతలను? ఇప్పుడు కాల్చివేయడానికి పట్టుకున్నారు. హల్లెలూయా. వెరీ గుడ్. ఒకవేళ పాపం మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత దాని బొమ్మల్ని ఏమన్నా మనలో పెడతదేమో అలాగా. అందుకే ఏమంటాడు తెలుసా? ఫస్ట్ కాల్చేయండి దాన్ని, పూర్తిగా బయటికి తరిమేయండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వెరీ గుడ్. తర్వాత వచనం 22. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి గెజెరు వరకు తరుముచు హతం చేశాను. ఫస్ట్ సారి యుద్ధం చేసినప్పుడు వాళ్ళు పారిపోయారంట. సెకండ్ సారి మళ్ళీ యుద్ధానికి వచ్చారు వాళ్ళు, మళ్ళీ అదే లోయలోకి వచ్చారు. మళ్ళీ దావీదు వెంటనే దేవుని దగ్గర విచారం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను వెళ్ళాలా అంటే దేవుడు ఈసారి ఏమన్నాడు? వెళ్ళొద్దన్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడు మనకు తెలియదు. ఫస్ట్ టైం ఎందుకు వెళ్ళమన్నాడు తెలియదు. సెకండ్ టైం ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు తెలియదు. ఈసారి యుద్ధం దేవుడే చేయాలనుకున్నాడు. కంబళ్ళ చెట్టు దగ్గర, లాస్ట్ ఫోటో చూద్దామా ఒకసారి. కంబళ్ళ చెట్టు దగ్గర ఉండమన్నాడంట. కంబళ్ళ చెట్లు అంటే మల్బరీ చెట్లు. ఏం చెట్లు? మల్బరీ తెలుసా? మల్బరీ కాయలు, మల్బరీస్ తింటాంగా మనం. బ్లాక్ కలర్లో ఉంటాయి, బ్లాక్ అండ్ వైలెట్ కలర్లో ఉంటాయి, తింటుంటాయి. ఆ మల్బరీ చెట్ల దగ్గర ఉండమన్నాడంట. దానికి ఆకులు, మల్బరీ ఆకుల్ని ఇవి తింటాయి, సిల్క్ మాత్స్ ఉంటాయి కదా, పుట్ట పురుగులు, అవి తింటాయి. ఓకే, ఆ చెట్ల దగ్గర ఉండమన్నాడంట. జనరల్గా ఈ మల్బరీ చెట్లు ఊగినప్పుడు ఏమవుతుందంటే అవి ఇంతే ఉంటాయి కాబట్టి వెంటనే పడిపోతాయి, కింద ఎక్కువ శబ్దం చేస్తాయి అన్నమాట. అవి కింద పడ్డప్పుడు
ఎప్పుడన్నా మామిడి చెట్టుని బాగా ఊపండి, మామిడికాయలు కింద పడ్డప్పుడు సౌండ్ వస్తుంది కదా, అట్లా మల్బరీ చెట్ల కింద నువ్వు ఉండు, కంబళ్ళ చెట్ల కింద నువ్వు ఉండు, నేను ఒక సిగ్నల్ ఇస్తాను నీకు, అది కదిలే సిగ్నల్ వస్తుంది, కదిలినప్పుడు అప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళు అని చెప్పి దావీదుకి చెప్పాడు దేవుడు. అయితే క్రైస్తవ చరిత్రకారులు ఏం చెప్తారంటే, దావీదు ఆ మల్బరీ చెట్ల దగ్గర ఉన్నప్పుడు దేవదూతలు సైన్యంలాగా వచ్చి ఆ మల్బరీ చెట్ల మీద నడిచారంట. మల్బరీ చెట్ల మీద నడిచారంట. నడిచినప్పుడు వాళ్ళు ఆ నడిచిన ఆ సౌండ్కి ఫిలిస్తీన్లు పారిపోయారంట. వాళ్ళు ఆ నడిచిన సౌండ్కి ఫిలిస్తీన్లు పారిపోయారంట. చూడొచ్చా లాస్ట్ ఫోటో? ఓకే, హ్యాంగ్ అవుతుందంట. లాస్ట్ వచనం చూద్దాం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హసం చేశాడంట. ఈ గెబ నుంచి గెజెరు అనే ప్రాంతం మ్యాప్లో చూపిద్దాం అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఏంటయ్యా అంటే, హెబ్రోను పక్కనే గెబ అనే ప్రాంతం కనిపిస్తుంది మనకి. హెబ్రోను లేదా యెరూషలేం పక్కనే గెబ అనే ప్రాంతం కనిపిస్తుంది. అక్కడి నుంచి గెజెరు వరకు తరిమాడంట. గెజెరు ఎక్కడ అంటే ఫిలిస్తీన్ల బార్డర్ వరకు తరిమేశాడంట. ఫిలిస్తీన్ల దేశం వరకు హతము చేస్తూ తరింపాడేశాడంట. దావీదు పక్షాన ఎవరు యుద్ధం చేశారు? దేవుడు యుద్ధం చేశాడు. ఇప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు యుద్ధం చేయడానికి, దేవుడు మన పక్షాన నుండి యుద్ధం చేయడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ప్రశ్న. నువ్వు పెద్ద యుద్ధాలు ఏం చేయక్కర్లేదు. నీ యుద్ధం ఏంటి తెలుసా? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. అలాంటి ప్రార్థన అనుభవంలోకి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే నీ కార్ని, నీ జీవితాన్ని నడపడానికి దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు యుద్ధం చేస్తే ఎట్లుంటుంది తెలుసా? మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం రెఫాయిం లోయలో, ఇది కాదు లాస్ట్ మ్యాప్ అనుకుంటా, ఫస్ట్ టైం రెఫాయిం లోయలో యుద్ధం చేసినప్పుడు పారిపోయి మళ్ళీ వచ్చారు వాళ్ళు. మనం యుద్ధం చేస్తే అట్లనే ఉంటుంది. దేవుడు యుద్ధం చేశాడు అనుకో, బార్డర్ వరకు తరిమి కొడతాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడు. చూడండి, గెబా ఎక్కడుంది చూడండి ఒకసారి. జూమ్ చేయొచ్చా? గెబా ఎక్కడుంది చూడండి, కనిపిస్తుందా ఇక్కడ? గెజెరు ఎక్కడుంది? ఇగో ఇక్కడుంది. ఇక్కడ నుంచి ఈ బార్డర్ వరకు తరిమి కొట్టాడంట. ఏం బార్డర్ ఇది? ఫిలిస్తీన్లు. అక్కడి నుంచి అక్కడి వరకు తరిమాడంట. ఎందుకు తరిమాడు తెలుసా? దావీదు లోబడి దేవుడు తన జీవితాన్ని నడపడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. నువ్వు తరిమితే శత్రువులు కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ దేవుడు తరమడానికి నువ్వు అవకాశం ఇస్తే, దేవుడిని నీ శిరస్సుగా ఉండడానికి అవకాశం ఇస్తే, దేవుడు బార్డర్ వరకు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. వంశీ వచ్చి లాస్ట్ ప్రేయర్ చేస్తాడు, తర్వాత క్లోజ్ చేసుకుందాం.